Yes, friends. Is my voice is audible, right? Yes, Yes, sir. sir. Yeah. Okay, good. Screen is visible, right? Okay. Yes, sir. Okay. Now, student actually, let's say this is what my developer. This is my developer. Okay. He is my test engineer. సో అల్టిమేట్ గా డెవలపర్ అయినా టెస్ట్ ఇంజనీర్ అయినా మనకి లాగిన్ అయ్యేది మాత్రం లైనక్స్ సర్వర్ లో మాత్రమే. సో డెవలపర్ అయినా టెస్ట్ ఇంజనీర్. ఓకే. సో ఇప్పుడు నౌ ఈజ్ ఎ డెవలపర్, ఈజ్ ఎ టెస్ట్ ఇంజనీర్. నౌ దే వాంట్ టు యాక్సెస్ దిస్ లైనక్స్ మిషన్. దిస్ ఈజ్ అవర్ లైనక్స్ మిషన్. సో దే వాంట్ టు యాక్సెస్ దిస్ లైనక్స్ మిషన్. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లైనక్స్ మిషన్ లో లైనక్స్ మిషన్ యాక్సెస్ చేయాలంటే ఏముండాలి వాడికి? డెవలపర్ వీడు, టెస్ట్ ఇంజనీర్ వీడు. ఎస్, ఇద్దరు ఉన్నారు. బట్ డెవలపర్ లాగిన్ అవ్వాలనుకుంటున్నాడు. దిస్ ఇస్ లైనక్స్ మిషన్. దిస్ ఇస్ లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్ అంటే లైనక్స్ సర్వర్. డెవలపర్ వాంట్స్ టు యాక్సెస్ ద లైనక్స్ మిషన్. టెస్ట్ ఇంజనీర్ వాంట్స్ టు యాక్సెస్ ద లైనక్స్ మిషన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఏం చేయాలి? యాజ్ అ లైనక్స్ అడ్మిన్ గా మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, డెవలపర్ లాగిన్ అవ్వాలనుకుంటున్నాడు, టెస్ట్ ఇంజనీర్ లాగిన్ అవ్వాలనుకుంటున్నాడు. మనం ఏం చేయాలి? అది లైనక్స్ మిషన్ లో. సో మనం ఏం చేయాలా? మనం ఈ డెవలపర్ కి యూజర్ ని తయారు చేయాలా? ఈ డెవలపర్ కి ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. మనం డెవలపర్ కి ఒక యూజర్ ని తయారు చేయాలా, పాస్వర్డ్ ఇవ్వాలి. అట్లా అనమాట. యూజర్ అంటే పాస్వర్డ్. మళ్ళీ టెస్ట్ ఇంజనీర్ కి ఒక యూజర్ ని తయారు చేయాలా, మళ్ళీ ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. అంతే, సింపుల్. సో యూజర్ ని తయారు చేయాలంటే కమాండ్ ఏంటి మనకి? యూజర్ యాడ్ కమాండ్. యూజర్ యాడ్. సో ఎవరైతే ఉన్న డెవలపర్ నేమ్ ఏదో సంథింగ్, సో రామకృష్ణ అంటే రామకృష్ణ అయితే. సో దాని పాస్వర్డ్ ఏంటంటే పాస్డబ్ల్యూడి రామకృష్ణ అని ఇచ్చేసి 1 2 3 అంతే, సింపుల్. ఇలా మనం చేయొచ్చు. ఇక్కడ కూడా సింపుల్ గా యూజర్ నేమ్ ఏంటి? యూజర్ యాడ్ సంథింగ్ KK1 పాస్డబ్ల్యూడి KK1 రాస్తే అప్పుడు మనకు పాస్వర్డ్ 1 2 3 మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇది. సో ఇవి మనం ఏం చేస్తాం? యాక్చువల్ గా చెప్పాలంటే సర్వర్ లోకి లాగిన్ అవుతాం. ఓకే, బట్ సర్వర్ ని రీచ్ అవ్వడానికి ఈ లైనక్స్ మిషన్ రీచ్ అవ్వడానికి మనకి ఒక ఐటమ్ ఉంది. దాని పేరు ఏంటి? ఐపీ అడ్రస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ ఐ కెన్ రీచ్ ద సర్వర్. అంతే. సర్వర్లకి ఐపీ అడ్రస్ ఉంటుంది, బట్ ఐపీ అడ్రస్ ఏంటి? ఇప్పుడు 1.2.3.4 ఈ సర్వర్ ఐపీ అడ్రస్. అది అంటే దాని అర్థం ఏంది? డెవలపర్ కెన్ రీచ్ దిస్ ప్లేస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐపీ అడ్రస్? ఇంటర్నెట్ protocol, right? Internet protocol. This purpose of IP is what? To reach the destination. This is destination. డెవలపర్ వీడు ఇక్కడ ఉన్నాడు, బట్ ఇక్కడ రీచ్ అవ్వాలంటే ఐపీ అడ్రస్ తో రీచ్ అవుతాడు. బట్ లాగిన్ అవ్వాలంటే మాత్రం నో వే. లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయాలి. అది అక్కడ స్టోరీ. సో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఖచ్చితంగా టైప్ చేయాలి. చాలా మంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంటారు? ఐపీ అడ్రస్ వేరే, యూజర్ నేమ్ వేరే, పాస్వర్డ్ వేరే. అంటే యూజర్ కి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, అలాగే మనం లైనక్స్ కి సంబంధించిన సర్వర్ కి రీచ్ అవ్వడానికి 1.2.3.4. సరే, అంతవరకు ఓకే, పక్కన పెట్టేద్దాం. ఓకే, యూజర్ యాడ్ అలా చేసాం. ఓకే, ఫైన్, బాగానే ఉంది. సో దిస్ ఇస్ మై డెవలప్మెంట్ టీమ్ అండ్ దిస్ ఇస్ మై టెస్టింగ్ టీమ్. డెవలప్మెంట్ టీమ్, మై డెవలప్మెంట్ మేనేజర్ ఈస్ హియర్ నౌ. సో దెర్ ఆర్ రియల్ గా చెప్పాలంటే 2 నుంచి 3 డెవలపర్స్ నా దగ్గర ఉన్నారు. ఈ టాస్క్ జస్ట్ ఇక్కడ టెస్ట్ ఇంజనీర్స్, టెస్ట్ మేనేజర్ ఈజ్ ద బాస్ ఆఫ్ టెస్ట్ ఇంజనీర్స్, టెస్ట్ మేనేజర్ ఈయన. సో ఇక్కడ కూడా అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 3 టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళందరూ లాగిన్ అయ్యి వాళ్ళ టాస్క్లు చేస్తూ ఉంటారు ఎవ్రీడే. అంతే జరిగేది. అయితే ఒక సందర్భంలో డెవలప్మెంట్ మేనేజర్ ఉంటాడు, టెస్ట్ మేనేజర్ ఉంటాడు. ఓకే, టెస్ట్ మేనేజర్ టీఎం ఆడ డిఎం. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే డెవలపర్స్ ఏమంటే డెవలప్మెంట్ మేనేజర్ దగ్గరికి వచ్చి, బాబు మేనేజర్, ఎస్ నాకు ఒక 10 days లీవ్ కావాలమ్మా అని అడిగారు. అదే ఎవరు? డెవలపర్ 1 అనుకోండి.
డెవలపర్ 1 అనేవాడు 10 డేస్ లీవ్ కావాలని అడిగాడు. ఓకే, తీసుకో క్రాంప్, నో ప్రాబ్లం అన్నాడు. మరి ఇప్పుడు డెవలపర్స్ అనేవాడు 1 అనేవాడు 10 డేస్ లీవ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. మరి 10 డేస్ లీవ్ అయినప్పుడు వాడికి సర్వర్ యాక్సెసింగ్ ఉంది. వాడికి యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. అన్నీ తెలుసు. బట్ 10 డేస్‌కి వీడు లీవ్‌లో ఉంటాడు. అంటే ఔట్ ఆఫ్ స్టేషన్ యాక్చువల్‌గా. అంటే మన ఆఫీస్‌కి రాడు, మనకు సంబంధం లేదు. వాడు లీవ్‌లో ఉన్నాడు. సో, లీవ్‌లో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఆ యూజర్ యాక్టివిటీ కట్ చేయాలి. అంటే యూజరు యాక్టివిటీ కట్ చేయాలి. కట్ చేయాలంటే ఏంది? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. బట్ బ్లాక్ చేయాలి మనం. అంటే బ్లాక్ ఇన్ ద సెన్స్ వాట్? లాక్ చేయాలి. లాక్. అంటే లాక్ అంటే ఎందుకు చేస్తారు మీరు? అంటే 10 డేస్ కదా! 10 డేస్ తర్వాత అన్‌లాక్ చేద్దాం. బట్ యూజర్ మస్ట్ బి లాక్డ్. వై? బికాస్ 10 డేస్ హి ఈస్ ఇన్ ఔట్ ఆఫ్ స్టేషన్. అతను వేరే ఉంటాడు. సో, కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను? ఈ యూజర్‌ని వెంటనే డెవలప్‌మెంట్ మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ వెంటనే మెయిల్ చేస్తాడు. "ఏయ్ బాబు, ఆహ్, డెవలపర్ 1 ఉన్నాడు గదా! ప్లీజ్ లాక్ థిస్ 10 డేస్. ఒక 10 డేస్ లాక్ చేసి పడేసేయండి." 10 డేస్ అయితే 10 డేస్, 1 మంత్ అయితే 1 మంత్. నేను చెప్పేంత వరకు వాడికి అన్‌లాక్ ఇవ్వద్దన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను? డెవలపర్ 1 ఎవడైతే ఇక్కడ నేను తయారు చేశానో, ఆ డెవలపర్ 1ని లాక్ చేసి పడేస్తా. లాక్ చేస్తే దే కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ థిస్ మిషన్. మిషన్‌లోకి లాగిన్ అవ్వలేడు. ఇక 10 డేస్ తర్వాత వాడెళ్లి చెక్ చేసుకున్నా సరే, అంటే నెక్స్ట్ డే వాడెళ్లి చెక్ చేసుకున్నా వాడు లాగిన్ అవ్వలేడు. వై? బికాస్ హి ఈస్ ఇన్ ఔట్ ఆఫ్ స్టేషన్. హి ఈస్ లీవ్‌లో ఉన్నాడు కాబట్టి. నేను అలా సెట్ చేశా. అలా సెట్ చేయాలంటే ఇక్కడికి మనం కమాండ్ వాడాలి. ఇప్పుడు వరకు మనం డెవలపర్ 1కి యాక్సెస్ ఇచ్చిన మనమే డెవలపర్ 1కి యాక్సెస్ తీసేయాలి. సో, హౌ టు రిమూవ్ ద యాక్సెస్? హౌ టు లాక్ ద యూజర్? అర్థమైందా? యూజర్‌ని మనం లాక్ చేయాలి. లాక్ చేయాలంటే మనకి ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటంటే ఎల్. ఎల్ ఇస్తే చాలు లాక్. ఎల్ అంటే ఏంటి? లాక్ అనే ఆప్షన్. లాక్. ఎల్ఓసీపీ లాక్ అంటే ఎల్. క్యాపిటల్ ఎల్లా? స్మాల్ ఎల్లా? క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ ఎల్ రాయాలి. ఓకే. మరి కమాండ్ ఏం రాయాలి? యెస్. ఇక్కడ కమాండ్ మారింది. కమాండ్ ఏం మారిద్దంటే జనరల్‌గా యూజర్ డీటెయిల్స్ మనం మోడిఫై చేస్తున్నాం కాబట్టి కమాండ్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఒక యూజర్ యాడ్ కమాండ్ ఉంది గదా! ఇప్పుడు యూజర్ యాడ్ కమాండ్ కాదు. యూజర్ మోడ్ కమాండ్ వాడతాం. యూజర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ చేయడానికి. ఏం చేస్తారు? వాడిని పూర్తి స్థాయిలో లాక్ చేయాలి. -ఎల్. సో, ఎవరు ఆ యూజరు? యూజర్ నేమ్. ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ నేమ్ అక్కడ రాయాలి. యూజర్ మోడ్ -ఎల్ యూజర్ నేమ్. అంటే యూజర్ మోడ్ రాసి సింపుల్‌గా -ఎల్ రాసి యూజర్ నేమ్ ఏంటి? కేకే1. దట్స్ ఇట్. సో, కేకే1 విల్ బి లాక్డ్. అతనికి లాగిన్ అవ్వలేడు. ఇది లాక్ చేయటం అంటే. సరే, అంటే 10 డేస్ దాకా మళ్ళీ ఒకేళ వాడు మన ఆఫీస్‌కొచ్చేసి సెలవులు అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఆఫీస్‌కొస్తాడో రిజైన్ చేసి వేరే వేరే ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యాడు. మనకు తెలీదు గదా! మనం ఏం చేస్తాం? ఇక్కడ రిజైన్ చేస్తాం. రిజైన్ చెయ్యం కొన్ని సందర్భాల్లో. రిజైన్ చేయకుండా ఏదో ఉంటది. దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మనం వేరే కంపెనీలో జాయిన్ అవుతాం. వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు అంటే నేనేందంటే కంపెనీలో నేను వస్తానో రానో నాకు తెలీదు కాబట్టి లాక్‌లో పెట్టేస్తా. వచ్చినప్పుడు చూద్దాం అంతే. పొరపాటులో వాడు వచ్చాడనుకో మళ్ళీ వాడిని అన్‌లాక్ చేస్తా. రాలేదనుకో అంటే లాక్ అట్లే ఉంటది ఇక అంతే. దే కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ థిస్ మిషన్. అంటే మన ప్రాజెక్ట్‌లోకి వాడు ఎంటర్ అవ్వాలి. అట్లా అన్నమాట. సచ్ ఎ వే థట్ ఐ కెన్. సో, థిస్ ఈస్ పాసిబుల్ విత్ లైనక్స్. మరి లాక్ చేసిన యూజర్స్‌ని తిరిగి మళ్ళా అన్‌లాక్ చేయాలి. అన్‌లాక్ ఇన్ ద సెన్స్ వాడు తిరిగి వచ్చాడు. కమింగ్ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ఆఫీస్. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా? లాక్ చేసిన మనమే వాడిని అన్‌లాక్ చేయాలి. అప్పుడు అన్‌లాక్ కోసం కూడా ఎల్ లాక్ కోసం ఉపయోగించాం గదా! అన్‌లాక్ కోసం వచ్చేసి యెస్. యూ. యూ మీన్స్ వాట్? అన్‌లాక్. అంతేనా? అంతే సింపుల్. వెరీ, వెరీ సింపుల్. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? చ్మోడ్ -u. సో, సారీ, క్యాపిటల్ యూ యూజర్ నేమ్. సో, సారీ, యూజర్ మోడ్. ఓకే. -u యూజర్ నేమ్ రాయండి. యూజర్ నేమ్ సంథింగ్. సో, యూ ప్లేస్‌లో అప్పుడు మనం ఏం చేస్తాం? యూ అలాగే రాసి ఇక్కడ ఏం రాస్తాం? కేకే1 అయిపోయింది. సింపుల్. సో, అంటే ఏంది? అన్‌లాక్. కేకే1 అన్‌లాక్ చేస్తాం.
అట్లా అలా ఆ విధంగా కూడా మనం కొన్ని విషయాలు చేయొచ్చు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు ఎలా మనం మాట్లాడతామంటే చూడండి. ఒక్కోసారి యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్. యూజర్ నేమ్ కేకే1 సపోజ్. సో, యూజర్ నేమ్ గూడా మనం మార్చొచ్చు. ఐ కెన్ ఆల్సో చేంజ్ ద యూజర్ నేమ్. కేకే1 అనేది బాగలేదు. వాడి పూర్తి పేరు రాయమన్నాడు. పూర్తి పేరు రాసాడు. అప్పుడు నేను రాయటం మొదలుపెట్టా. ఏమని నా ఇష్టం. కేకే1 డెవాప్స్ ఇంజినీర్ సంథింగ్ రాసుకుంటా అట్లా. అంటే యూజర్ నేమ్ అర్థం కావడం కోసం. అలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లా కూడా. అంటే కేకే1 లాగిన్ అవుతాడు. కేకే1 లాగ్డ్ ఇన్ అని చూపిస్తున్నాడు లాగ్ ఫైల్స్‌లో. ఇప్పుడు హూ ఈస్ దిస్ కేకే1? ఐ డోంట్ నో. కాబట్టి నేనేందంటే కేకే1 హైఫన్ డెవాప్స్ ఇంజినీర్ దాన్ని మార్చేస్తా నేను. సో, దానివల్ల ఏమైద్ది కేకే1 డెవాప్స్ ఇంజినీర్ అనే పేరుతో లాగిన్ అయితే నాకు అర్థం ఓహో! కేకే1 డెవాప్స్ ఇంజినీర్. మళ్ళీ అదే కేకే1 ఇంకోడు ఉండొచ్చు. షార్ట్‌కట్ నేమ్స్ ఉండవు కాబట్టి అట్లా. సో, ఐ వాంట్ టు చేంజ్ ద యూజర్ నేమ్. యూజర్ నేమ్‌ని మార్చాలంటే అంటే ఇక కేకే1 అనేది ఇప్పటి వరకు వాడు లాగిన్ అవుతున్న యూజర్ నేమ్. వాడు ఈ పేరుతో లాగిన్ అవుతున్నాడు. బట్ నేను దీన్ని మార్చేస్తా. సో, మార్చాలంటే అప్పుడు ఆప్షన్ వచ్చేసి ఎల్. ఎల్. స్మాల్ ఎల్. స్మాల్ ఎల్. అంటే స్మాల్ ఎల్. సో, స్మాల్ ఎల్ అనేది దేనికోసం అంటే యూజర్ నేమ్ మార్చడం లేదా యూజర్ లాగిన్ మార్చడం అంటారు. యూజర్ నేమ్ మార్చడం. స్మాల్ ఎల్ ఉపయోగించాలి. ఆ స్మాల్ ఎల్ ఉపయోగించి ఎట్లా మళ్ళీ యూజర్ మోడ్ అన్నా మళ్ళీ యూజర్ మోడే. యూజర్ మోడ్ ఓకే. యూజర్ మోడ్ రాసి స్మాల్ ఎల్. స్మాల్ ఎల్. సో, స్మాల్ ఎల్ రాసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే న్యూ యూజర్ నేమ్. కొత్తగా ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ నేమ్. ఓల్డ్ ఏదైతే మీ యూజర్ నేమ్ ఉందో ఓల్డ్ యూజర్ నేమ్ ఇక్కడ రాయాలి. న్యూ యూజర్ నేమ్, ఓల్డ్ యూజర్ నేమ్ ఇట్లా యూజర్‌ని మోడిఫై చేయడం. యూజర్ డీటెయిల్ అంటే యూజర్ నేమ్ మోడిఫై చేయడం. Plug the user. Example, user mod రాసి -l user simple. So user mod -l user name వచ్చేసి కేకే1. దిస్ ఇస్ లాక్. అదే అన్లాక్ చేయాలంటే సెకండ్. ఇదేమో లాక్, ఇదేమో అన్లాక్. సో అన్లాక్ ఏమంటే సింపుల్. జస్ట్ ఆప్షన్ మారుద్ది అంతే. యూజర్ మోడ్ -u కేకే1 అన్లాక్. మూడోది. సో change the user name or change the login name. ఇలా మాట్లాడతారు వాళ్ళు. రెండు భాషలు ఒకటే. సో ఎగ్జాంపుల్ యూజర్ మోడ్ -l చూసారా? న్యూ యూజర్ నేమ్ మీరు కొత్తగా పెట్టాలన్న యూజర్ నేమ్ ఇక్కడ రాయండి. న్యూ యూజర్ నేమ్ ఓకే. మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏంటంటే ఓల్డ్ యూజర్ నేమ్. ఈ ఓల్డ్ యూజర్ నేమ్ అప్పుడు ఏమైతది? ఎవరైతే న్యూ యూజర్ నేమ్‌ని ఇక్కడ ఇచ్చారో ఆ ఓల్డ్ యూజర్ నేమ్ ప్లేస్‌లో ఈ కొత్త యూజర్ నేమ్ వచ్చేస్తది. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ మోడ్ కమాండ్. ఇక్కడ ఏంది ఆప్షన్ ఎల్. ఆప్షన్ ఆర్ ఫ్లాగ్ ఎల్. ఇట్లా. సో ఇప్పుడు సపోజ్ నేను యూజర్ మోడ్ -f
న్యూ యూజర్ నేమ్ వచ్చేసి కేకే డెవాప్స్ ఇంజనీర్ సంథింగ్. పెద్ద పేరు లేదు కాబట్టి సరే చిన్నదే తీసుకోండి. కేకే డెవాప్స్ సంథింగ్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే కేకే1 ఉంది. అంటే షార్ట్ కట్ కేకే డెవాప్స్ ఇంజినీర్ అని రాస్తాం షార్ట్ కట్ లాగా. అంటే దాన్ని కేకే1 అనేది అర్థం కాదు కానీ ఇదైతే అర్థమైంది. ఓహో! కేకే1 అను డెవాప్స్ అట్లా. ఇందాకేంటి అర్థం కాదు కొంచెం. పని ఫస్ట్ ఏది ఇది old name KK1, but new name, that means what I am proposing this new name with the help of user mod command. అట్లా. సో, ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో చేంజ్ చేయొచ్చు. అలాగే మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఏంటది? హూ యామ్ ఐ? ఓకే. తర్వాత హూ యామ్ ఐ తర్వాత హూ. ఇవి 3 కూడా మనం నేర్చుకోవాలి. అంటే 3 కమాండ్స్ అవును. 3 కమాండ్స్. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. ఇక్కడ స్పేస్ ఉన్నదేంది? స్పేస్ ఉంది. స్పేస్‌తో పాటే అది కమాండ్ లెక్క యాక్చువల్లీ. హూ అనేది కూడా కమాండా? హూ అనేది కూడా కమాండే. సో, ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తాయి? హూ యామ్ ఐ అండ్ హూ ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే, ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యారు? ఎంతమంది యూజర్స్ ఎప్పుడు లాగిన్ అయ్యారు? ఎంతమంది యూజర్స్ ఎప్పుడు ఏ మిషన్‌లో టెర్మినల్‌లో లాగిన్ అయ్యారు? బట్ వాడి ఐపీ అడ్రెస్ ఏంటి అనేది తెలుస్తదిక్కడ. ఇప్పుడు మనం ఈ కమాండ్స్ టైప్ చేస్తే ఎక్కడ రూట్ యూజర్‌లో టైప్ చేస్తే మనకి ఇదంతా తెలుస్తది. అవి గురించి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. వాటి గురించి కాదు. బట్ వీటి గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేయాలి. లాక్ ద యూజర్, అన్లాక్ ద యూజర్, చేంజ్ ద యూజర్ నేమ్. సో, దానికోసం మనం ఏం చేస్తాం? గో టు ఏడబ్ల్యూఎస్. ఈ సీటు తర్వాత మనకు పాస్వర్డ్ ఉంది అనుకుంటా. సర్వర్ పాస్వర్డ్. సర్వర్ 1 సర్వర్ 1 డిలీట్ చేద్దాం. సర్వర్ 1 ఇన్స్టాన్స్ టైప్ ఓకే. పేరు వచ్చేసి సర్వర్ పబ్లిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్.
there. If it is silver, so user add KK1, the center button. Okay. So user add user tag చేసిన మనం ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సో యూజర్ లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం సింపుల్ గా యూజర్ యాడ్ KK1. సో చేసిన తర్వాత మనం వాడికి ఏం చేయాలి, పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3. సో ఇచ్చిన తర్వాత ఒకటి స్టెప్ 2 3 స్టెప్లు ఏం చేయాలంటే అతనికి అప్రూవల్ ఇవ్వాలి. అవతల లాగిన్ అవటానికి అప్రూవల్ అంటే ఏంటంటే SSHD ఫైల్ ఓపెన్ చేయాలి. SSHD కాన్ఫిగ్ అనే ఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లైన్ నెంబర్ 65కి వెళ్ళి సో మనం పర్మిషన్ ఇస్తాం, సేవ్ చేస్తాం. నెక్స్ట్ సేవ్ అయిపోయింది. సో 1 2 3 3 స్టెప్లు. 4వ స్టెప్ ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి సర్వీస్ SSHD రీస్టార్ట్. సో ఇది ప్రొసీజర్ అంతా మనం చేస్తేనే KK1 అనే వ్యక్తి తన టెర్మినల్ ఓపెన్ చేసి లాగిన్, అదర్వైజ్ అతను లాగిన్ అవ్వలేడు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ KK1 వస్తాడు. KK1 ఇక్కడ లాగిన్ అవుతాడు. KK1 లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తర్వాత తన డ్యూటీ తను చేసుకుంటాడు, వర్క్ అంతా చేస్తా ఉంటాడు. ఇది సో ఈ KK1 అనే వ్యక్తే ఇలా వర్క్ చేసుకుంటున్న వ్యక్తే మనకి ఒక 10 days లీవ్ కావాలని ఇచ్చాడు. ఈజ్ డెవలపర్. 10 days లీవ్ కావాలన్నప్పుడు ఎస్ డెవలప్మెంట్ మేనేజర్ ఓకే అగ్రీ, ఎస్ ఓకే బాస్ థ్యాంక్ యూ అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత మనకు ఫోన్ చేస్తాడు, మనకి మెసేజ్ ఇస్తాడు, మనకు టికెట్ రైజ్ చేస్తాడు. ఏమని టికెట్ రైజ్ చేస్తాడే, బాస్ 10 days వాడు లీవ్ లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ అర్జెంట్గా ఇమ్మీడియట్ గా వాడి అకౌంట్ ని లాక్ చేయండి, వాడి యూజర్ ఐడిని లాక్ చేయండి, యూజర్ నేమ్ లాక్ చేయండి. ఎస్ లాక్. ఎందుకు లాక్ చేయాలా, మరి బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఎక్కడి నుంచి ఇలా లాగిన్ అవుతాడో తెలియదు. సో 10 days లీవ్ లో ఉన్నాడు, వాడికి ఎందుకు మన యాక్సెస్ తీసేసాయి. అలా తీసేయాలంటే లాక్ చేయాలి యూజర్. మళ్ళీ తర్వాత 10 days తర్వాత మళ్ళీ అన్లాక్ చేయొచ్చు. లేదు యూజర్ నేమే మార్చాలంటే మార్చొచ్చు. స్మాల్ ఎల్ ఇట్లా అనమాట. పూర్తి స్థాయిలో నేమే మార్చాలంటే మార్చొచ్చు. అసలు పూర్తిగా అతను లాక్ చేయాలంటే లాక్ చేయొచ్చు. లేదు పూర్తిగా అతను అన్లాక్ చేయాలంటే అన్లాక్ చేయొచ్చు. ఈ 3 ఆప్షన్స్ మనం చేయొచ్చు బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. By using user mod command with the help of L option, capital L option, you can. అంటే మీరు ఎప్పుడు ఎలాగా చెప్పాలి అంటే ఎక్కడైనా సరే ఎలా చెప్పాలి, by using user mod command. So with the help of capital L option, or you can say capital L flag అని వచ్చింది, capital L flag. Okay, with the help of capital L option or capital L flag, we can log the user activity, user access. Or కొంతమంది ఏమని పిలుస్తారంటే we can log the user account. ఇలాగా కొంతమంది అట్లా, కొంతమంది అట్లా. ఏదైనా సరే లాక్ అంతే. లాక్ అంటే ఇక అంతే సింపుల్, ఏదైనా లాక్. We can lock the user account, we can lock the user access. ఏదైనా ఒకటే సింపుల్. సో ఇది చెప్పాలంటే ఓకే. ఎస్ ఫ్రెండ్స్ ఓకే. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ యూజర్ యాడ్ రాసాం, తర్వాత ఈ స్టోరీ అంతా నడిపించాలి. ఇది పాస్వర్డ్ రాయాలి, SSH కాన్ఫిగ్, సర్వీస్ ఇవన్నీ రాయాలి. సో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంటి, ఫాస్ట్ అగ్రిటీ KK1 ప్రెస్ ఎంటర్ బటన్, 1 2 3 పాస్వర్డ్ 1
3 పాస్వర్డ్. ఓకే. సిఎల్విఆర్ క్లియర్. తర్వాత నెక్స్ట్ కేస్‌లో మనం ఏం చేస్తాం అంటే మనకి విఐఎం, విఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్ ఈటీసీ, ఎస్ఎస్హెచ్, కాన్స్. రాస్తాం. ఓకే. రాసిన తర్వాత మనం లైన్ నంబర్ 65కి వెళ్ళాలంటే :65 టైప్ చేయండి చాలు. :65 టైప్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇన్సర్ట్ మోడ్‌లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ మోడ్‌లోకి వెళ్ళి యెస్ అని టైప్ చేసి యెస్. సో చేసిన తర్వాత ఈ చేసిన మోడిఫికేషన్స్ మీరు ఏం చేయాలంటే సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలా? ఎస్కేప్ కీ. ప్రెస్ ఎస్కేప్ ఇన్ యువర్ ల్యాప్‌టాప్ కీబోర్డ్. సో చేసిన తర్వాత అప్పుడు ఇవి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సేవ్ చేయాలా. సేవ్ అంటే ఏంది? కోలనిక్స్. సో తర్వాత మనకి సర్వీస్ ఎస్ఎస్హెచ్ హియర్ రీస్టార్ట్. సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్. ప్రెస్ ఎంటర్ బటన్. అదేంటది? ఇది మనం ఇలా చేసిన తర్వాత వెంటనే రీడైరెక్టింగ్ అని ఎలాగంటుంది అంటే సర్వీస్ అనేది ఓల్డ్ ఆప్షన్, ఓల్డ్ కమాండ్, సిస్టమ్ సిటిఎల్ అనేది న్యూ కమాండ్. కాబట్టి మనం సర్వీస్ అనే కమాండ్ వాడినా అది సిస్టమ్ సిటిఎల్ లోనే తీసుకుంటుంది. మరి మనమే సిస్టమ్ సిటిఎల్ చేయొచ్చు కదా. సర్వీస్ తీసేసి సర్వీస్ అనే కమాండ్ తీసేసి సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ ఉపయోగించి రీస్టార్ట్ చేయొచ్చు సర్వీస్‌ని. అర్థమైందా? సిస్టమ్ సిటిఎల్ కమాండ్ అయితే సింటాక్స్ మారిద్దనమాట. అంటే సింటాక్స్ ఎలా మారిద్దంటే ఇప్పుడు చూడండి ఏదైనా సర్వీస్ రీస్టార్ట్ చేయాలంటే సర్వీస్ రాసి ఎస్ఎస్డి రాసి రీస్టార్ట్ అనుకో. లేదా సర్వీస్‌ని స్టాప్ చేయాలంటే సర్వీస్ రాసి ఎస్ఎస్డి రాసి సర్వీస్ స్టాప్ చేస్తాం. లేదు సర్వీస్ రాసి సిఆర్విఐస్ సర్వీస్ రాసి ఎస్ఎస్డి స్టార్ట్ చేస్తాం. అంటే అది సర్వీస్‌ని స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, అగైన్ రీస్టార్ట్ చేయొచ్చు. సరే ఓకే బాగుంది. ఇప్పుడు ఈ సర్వీస్ అనే కమాండ్ కాకుండా సిస్టమ్ సిటిఎల్ కమాండ్ వాడు. సర్వీస్ అనే కమాండ్ ఓల్డ్, సిస్టమ్ సిటిఎల్ న్యూ. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే సిస్టమ్ సిటిఎల్ SYSTEM సిస్టమ్ సిటిఎల్ రాసి ఆ తర్వాత ఏంటంటే మనకు రీస్టార్ట్ అనే ఆప్షన్ రాయాలి. ఓహో! అట్లాగా. అంతే. తర్వాత ఎస్ఎస్డి. ఇది మారిద్ది సింటాక్స్ అదే చెప్పింది. సిస్టమ్ సిటిఎల్ తర్వాత స్టాప్ ఎస్ఎస్డి. దీనికి సంబంధించిన సర్వీస్ మేనేజ్మెంట్ ముందు క్లాసులో వస్తే అప్పుడు చాలా చక్కగా మీకు అర్థమైంది. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ ఎస్ఎస్హెచ్ ఇట్లా. సో దీన్ని సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్డి ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అది అయినా ఒకటే, ఇదైనా ఒకటే. అది ఓల్డ్, ఇది న్యూ. సింపుల్. అది ఓల్డ్, ఇది న్యూ కమాండ్. సింపుల్ గా. ఇది స్టోరీ. ఇట్లా మనం వాడచ్చు. సిస్టమ్ సిటిఎల్ రాసి రీస్టార్ట్ రాసి ఎస్ఎస్డి. ఇక్కడ మనం రాస్తే ఇప్పుడు అయితే అవుతుంది. క్లియర్ చేయండి. క్లియర్. సిస్టమ్ సిటిఎల్ RESTART రీస్టార్ట్ ఎస్ఎస్డి. ప్రెస్ ఎంటర్ బటన్. అంత అయిపోయింది. సింగిల్ టైప్ లో అయిపోయింది. అదే సర్వీస్ ఇస్తే మళ్ళీ అది సిస్టమ్ సిటిఎల్ లోకి మార్చుకుంటుంది. సర్వీస్ ఇచ్చాను అనుకో సిస్టమ్ సిటిఎల్ కు మార్చుకుంటుంది అది. చూడండి మళ్ళీ సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్ అనే వెంటనే అది మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్సైడ్ సిస్టమ్ సిటిఎల్ లోకి వెళ్తుంది. కాబట్టి సిస్టమ్ సిటిఎల్ ని డైరెక్ట్ గా వాడాలంటే ఈ కమాండ్ సరిపోతుంది. సింపుల్. క్లియర్. ఓకే. సో అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎవరైతే KK1 యూజర్ ఉన్నాడో అతను లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే అతను ఏం చేస్తాడు? టెర్మినల్ ఓపెన్ చేస్తాడు. పట్టి ఓపెన్ చేసేసి అతను సింపుల్ గా పబ్లిక్ ఐపీ అడ్రస్ మనం ఇచ్చిన పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకుంటాడు అతను. కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే. కాపీ పబ్లిక్ ఐపీ అడ్రస్, SSH authentication credentials, same thing. Open. So login as a KK. Press enter button. Okay. 1, 2, 3. Yes. KK1 login. చూసారా? KK1 అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు.
ఇది బాగుంది. బట్ ఇప్పుడు KK1 వచ్చాడు. వచ్చి నా దగ్గరికి 10 డేస్ లీవ్ కావాలన్నాడు. అది అప్పుడు నేనేం చేయాలి? అది లాక్ చేయాలి. యూజర్. అతను లాగిన్ అవ్వకుండా. సో, అది చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను? లీవ్ యాక్సెప్ట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ నేనేం చేస్తాను? ఇతన్ని లాక్ కూడా చేసేస్తా. లాక్ చేయాలంటే ఏం చేయాలా? సరే ఇప్పుడు ఈ KK1 ఉన్నాడు. KK1 బయటికి తీసేసి అయిపోయింది. KK1 ఔట్. ఇప్పుడు ఎవరు? నేను రూట్ యూజర్. KK1 అనే వ్యక్తిని లాక్ చేయాలా? లాక్ చేయాలంటే యూజర్ మోడ్ కమాండ్. యూజర్ మోడ్ -l -l KK1. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? KK1 లాగ్ అయిపోయాడు. సరే అక్కడికెళ్ళి KK1 చెక్ చేద్దాం. సో, KK1 లాగిన్ అవుతాడా లేదా చెక్ చేయండి. అప్పుడు మళ్ళీ పట్టి అంటే అతను సింపుల్‌గా లీవ్ ఇచ్చాడు. అంతా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే స్టైల్‌గా ఇతను ఓపెన్ చేస్తున్నాడు KK1. ఓపెన్ చేసినప్పుడు అతనికి ఎలాంటి ఎర్రర్ వస్తదో చెక్ చేస్తున్నాం మనం మళ్ళీ అగైన్. సో, ఐపీ అడ్రెస్, సర్వర్ ఐపీ అడ్రెస్ ఓకే. SH credentials browse. Login as a KK1. Press enter button. Password 123. చూసారా? యాక్సెస్ డినైడ్. బాబు యాక్సెస్ లేదమ్మా అట్లా. మళ్ళీ అరే! పాస్వర్డ్ ఏమైనా తప్పు కొట్టామా అని చెప్పి మళ్ళీ కొట్టాడు. మళ్ళీ అగైన్ యాక్సెస్ డినైడ్ లేదు. అవకాశం ఉందా? లేదు. వై? ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఏం చేశాను నేను? లాక్ పెట్టేసాను. లాక్ చేసి. సో, ఇప్పుడు మళ్ళీ వాడు 10 డేస్ తర్వాత మళ్ళీ ఆఫీస్‌కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? అన్‌లాక్ చేయాలి. మరి అప్పుడు వాడేం చేస్తాడు? టికెట్ "ఏయ్ బాబు! ఐ యామ్ అనేబుల్ టు యాక్సెస్ ద మిషన్" అని చెప్పేసి ఈ స్క్రీన్ షాట్ మనకిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్‌గా అప్రూవల్ తీసుకుంటాం. ఎక్కడ? డెవలప్‌మెంట్ మేనేజర్ నుంచి. ఎందుకు? డెవలపర్ కాబట్టి. అప్పుడు అప్రూవల్ తీసుకొని అప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే ఇదిగో రూట్ యూజర్‌లోకెళ్ళిపోయి ఎవడైతే ఈ KK1 యూజర్ లాగిన్ అవ్వలేకపోతున్నాడో వాడిని ఏం చేస్తా నేను? అన్‌లాక్ చేస్తా. అప్పుడేం చేస్తా? యూజర్ మోడ్ -u KK1. ప్రెస్ ఎంటర్ బటన్. సో, విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అప్పుడు KK1కి మెయిల్ ఇస్తా. "Hey KK1 ప్లీజ్ లాగిన్ టు యువర్ మిషన్ ఇమ్మీడియేట్‌లీ" అని చెప్పా. మెయిల్ ఇచ్చిన వెంటనే వాడు మెయిల్ చూసుకున్నాడు. చూసుకొని ఇదిగో ఇక్కడ ఆల్రెడీ టెర్మినల్‌లోకి లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇప్పుడు 1, 2, 3 టైప్ చేశాడు. ప్రెస్ ఎంటర్ బటన్. సో, ఇప్పుడు లాగిన్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు లాగిన్ అయిపోయింది. అదే. అంటే అక్కడ మనం ఆల్రెడీ లాక్ తీసేసాం. యూ మీన్స్ వాట్? అన్‌లాక్. ఎల్ మీన్స్ వాట్? లాక్. సో, ఈ విధంగా యూజర్‌ని యూజర్‌ని అన్‌లాక్ చేయొచ్చు. అలాగే యూజర్ డీటెయిల్స్ కూడా మార్చొచ్చు. యూజర్ డీటెయిల్స్ ఇప్పుడు యూజర్ నేమ్ KK1 ఉంది. ఇంకో పేరు ఇయొచ్చు నా ఇష్టం. ఇంకో పేరు ఇవ్వచ్చు. నా ఇష్టం వచ్చిన పేరు నేను ఇస్తా. యూజర్ KK1 తీసేసి మీ పేరు ఇస్తా. మీ పేరుని తీసి నా పేరు ఇస్తా ఎట్లాగైనా. సో, కాబట్టి దానికి కూడా యూజర్ మోడే. యూజర్ మోడ్ ఓకే. యూజర్ మోడ్ స్మాల్ ఎల్. ఇప్పుడు కొత్త న్యూ నేమ్. మరి న్యూ నేమ్ అనేది ఇప్పుడు చూస్తే కొత్తగా నేమ్ అనేది క్రియేషన్ చేసి ఉండాలా? చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఇస్తే అయిపోద్దా? సబ్జెక్ట్ అర్థమైందా మీకు? నేనేం చేస్తున్నాను? ఐయామ్ చేంజింగ్ ద యూజర్ నేమ్. అవునా? KK1 అనే వ్యక్తిని మార్చాలనుకుంటున్నాను. మార్చాలన్నప్పుడు మనం ఎట్లాంటి సింటాక్స్ వాడాలి ఇక్కడ? ఇదిగోండి. యూజర్ మోడ్ రాయాలి. ఓకే. ఎల్ రాయాలి. ఓకే. న్యూ యూజర్ నేమ్. నా క్వెషన్ ఏందంటే యూజర్ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యుండాలా? లేతే అవ్వుండాల్సిన అవసరం లేదా అంటున్నా నేను. అయ్యుండాల్సిన అవసరం లేదు. అవసరం. అయ్యుండాల్సిన అవసరం లేదా? సరే కొత్త యూజర్‌ని ఇచ్చేసి ఇక్కడ ఓల్డ్ యూజర్ నేమ్ ఇద్దాం. సరే చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ న్యూ యూజర్ నేమ్ రామ అని ఇద్దాం. రామ. ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే KK1 ఇద్దాం సపోజ్. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కొత్త యూజర్ పేరు రామ. ఓల్డ్ యూజర్ నేమ్ ఏంటి? KK1. ఓల్డ్ యూజర్ నేమ్ KK1. KK1. సరే ప్రెస్ ఎంటర్ బటన్. ఏముంటుంది? కరెంట్ యూజ్డ్ బై ప్రాసెస్. అంటే మీరు ఏం చేస్తున్నారు?
ఆల్రెడీ ఆ వ్యక్తి లాగిన్ అయిపోయి వర్క్ చేస్తున్నాడు. కరెంట్‌లీ యూజ్డ్. మరి మీరేం చేస్తున్నారు? ఆ వ్యక్తి యొక్క యూజర్ నేమ్ మారుస్తున్నారు. అంటే అప్పుడు ఏం చేయాలా? యూ మస్ట్ షట్ డౌన్. అర్థమైందా? ఎవరు? ఇతను. అవునా కాదా? కేకే1. యాహ్! ఆ! కేకే1 షట్. అప్పుడేంటి కంట్రోల్ డి. అర్థమైందా? ఎర్రర్ లాగౌట్, లాగౌట్, లాగౌట్. లాగౌట్ అంటే ఆ సెషన్ నుంచి అతను లాగౌట్ అవుతాడు. ఎల్ఓజిఓటి. సెషన్ నుంచి లాగౌట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మీరు మార్చొచ్చు. మార్చాలంటే మళ్ళీ ఏంది? సారీ, యూజర్ మోడ్ యూజర్ మోడ్ ఆ! -l -l ఓకే. రామ 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 కేకే1 స్పేస్ కేకే1. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు అయిపోయాడు కదా! మరిప్పుడు రామ అనే పేరు కేకే1కి వచ్చిందా లేదా చెక్ చేయాలా? అంటే ఇప్పుడు మనం లాగిన్ అయితే సరిపోద్ది కదా! తెలిసిద్ది కదా మనకి. అందుకోసం మళ్ళీ ఇదిగో ఇక్కడికొచ్చేసి పట్టీలోకెళ్ళండి. PUTTY పట్టి. ఓకే. తర్వాత సర్వర్ మీకిచ్చిన సర్వర్ ఐపీ అడ్రెస్ ఏదైతే మీకిస్తారో వాళ్ళు, ఆ ఐపీ అడ్రెస్ తోటి ఇలాగనేసి తర్వాత SSH ఆ క్రెడెన్షియల్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో దాన్ని అది ఓపెన్, ఓపెన్. లాగిన్ యాస్ RAMA అవునా కాదా? yes రామ. కేకే1 ఇస్తే ఏమైద్ది ఒకసారి చూడండి. కేకే1 పొరపాట్లు అయినా ఒకవేళ ఇద్దాం. ప్రెస్ ఎంటర్ బటన్. సో పాస్వర్డ్ 1, 2, 3. ప్రెస్ ఎంటర్ బటన్. యాక్సెస్ డినైడ్. అసలు డినైడ్ కాదు. అసలు లేడు వాడు. ఎవడు లేడు ఆడ. అర్థమైందా? సో ఇప్పుడు ఇట్లాంటి కేసులో మనం ఏం చేయాలంటే పూర్తి స్థాయిలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఒక యూజర్ కరెక్ట్‌గా ఉన్నాడా లేదా? ఒకవేళ యూజర్ నేమ్ తప్పిచ్చానా? లేతే ఇంకోటా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే వాడు ఏం లేదు సింపుల్‌గా స్క్రీన్ షాట్ తీసుకొని మనకేం చేస్తాడు? మెయిల్ ఇస్తాడు. ఐయామ్ గెట్టింగ్ థిస్ ఎర్రర్ ప్లీజ్ చెక్ వన్స్ అంటాడు. అప్పుడు మనం అన్నీ చెక్ చేసుకుంటాం. సో మళ్ళీ ఎళ్ళిపోయి అప్పుడు మళ్ళీ మనం ఏం చెక్ చేసుకుంటాం? డౌటొచ్చి మనం రూట్ యూజరం గదా! ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఏమని? క్యాట్ ఈటీసీ ఫాస్ట్ అప్డేట్. ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు మనకిక్కడ చూసింది. అరే బాబు! నీ పేరు రామ ఉందిరా. రామాలోనే కేకే1 లేడు. కాబట్టి నువ్వు రామాలో లాగిన్ అయితే అవుతావు అంటాడు. అప్పుడు ఇక్కడ రామ ఉంది కాబట్టి వాడికి అదే చెప్తా. "ఏయ్ బాబు! ప్లీజ్ లాగిన్ యాస్ రామ" అని. ఇప్పుడు వాడేం చేస్తాడు? బ్రౌజ్‌లోకొచ్చి పాస్వర్డ్ కొట్టి ఇప్పుడు రామాలాగా లాగిన్. ఓపెన్. చూసారా? అతను కేకే1 ఏం చేస్తాడు? రామ. కేకే1 కాదు అతను ఎళ్ళిపోయాడు. మన ప్రాజెక్ట్ నుంచి ఔట్. కేకే1 లేడు. హి జాయిన్డ్ ఇన్ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఆర్ హి జాయిన్డ్ ఇన్ సమ్ అదర్ ఆర్గనైజేషన్. అందుకోసం నేనేం చేస్తున్నాను? వాడి పేరు ఉపయోగించకుండా రామ పేరు ఉపయోగించుకుంటున్నా. ఎందుకు? రామ ఈస్ మై కరెంట్ ఎంప్లాయీ. కేకే1 ఈస్ మై ప్రీవియస్ ఎంప్లాయీ. ఎక్స్ ఎంప్లాయీ అన్నట్టు. అలాంటి సందర్భాల్లో మనకు రామ. అంటే యూజర్‌ని డిలీట్ చేయడం ఎందుకు? యూజరు ఇప్పటి వరకు చేసిన స్టఫ్ అంతా మళ్ళీ అనవసరంగా రిస్క్ అయితుంది. అందుకని యూజర్ నేమ్ చేంజ్ చేశాం. ఎంప్లాయీ మారాడు. యూజర్ నేమ్ చేంజ్ చేసేసాం. ప్రెస్ ఎంటర్ బటన్. 1, 2, 3. యెస్. అయిపోయింది. క్లియర్. యెస్. బట్ రామ డజంట్ నో ఎనీథింగ్. రామ ఏంది కంపెనీలో జాయిన్ అయ్యాడు. బాబు సర్వర్ యాక్సెస్ ఇమ్మన్నాడు. అంతే ఇచ్చేసా నేను. అది నేను కేకే1ని రామాగా చేశానా? లేతే ఇంకోటి చేశానా? హి డజంట్ నో ఎనీథింగ్. రామాకి తెలీదది విషయం. నేను చెప్పను గూడా. బట్ ఏంది రామా స్టఫ్ యాస్ వెల్ యాస్ కేకే స్టఫ్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ రైట్. సరే ఓకే. బానే ఉంది. అప్పుడు రామ ఉన్నాడు. సో హూ యామ్ ఐ టైప్ చేస్తే ఏమొచ్చిద్ది? హూ యామ్ ఐ? రామ. అట్లా అన్నమాట. రామోస్. అట్లా అంటే రామ వస్తది. సరే నేనేం చేస్తానంటే ఐయామ్ ఎ రూట్ యూజర్. CLER. ఇది ఈ స్క్రీన్ యెల్లో టెక్స్ట్ రూట్. ఓకే. వేరే టెక్స్ట్ ఇది ఉంది గదా! ఈ కలర్ టెక్స్ట్ యెస్. రామ. బాగుంది. సరే. ఇప్పుడు నేను రూట్ యూజర్‌కొచ్చేసి హూ అని టైప్ చేస్తా. హూ. జస్ట్ ప్రెస్ హూ. హూ అని టైప్ చేసిన వెంటనే చూసారా? రామ అనే వ్యక్తి మనకి టెర్మినల్ నంబర్ 2లో ఉన్నాడు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ఇన్ని గంటలకు లాగిన్ అయ్యాడు. ఆ వ్యక్తి
ఈ ఈ ఈ ఈ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడు. ఈ డేట్ లో ఈ టైంలో ఈ ఐపీ అడ్రస్ నుంచి అతను లాగిన్ అయ్యాడు చూడండి అట్లా. సో ఐపీ అడ్రస్ ని బట్టి ట్రేస్ అవుట్ చేసి వాడు ఎందుకు లాగిన్ అయ్యాడో చూసుకుంటాం. మనవాడు కాకపోతే ఇప్పుడు ఇన్ కేస్ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే. అంటే నేను హూ అనే కమాండ్ టైప్ చేస్తే చాలు ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యారని అర్థమవుతా ఉంటుంది. అలా కాకుండా హూ రాసి ఏఎం రాసి ఐ అంటే స్పేస్ అనమాట. హూ స్పేస్ యామ్ స్పేస్ ఐ ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? అంటే ఈ స్టైల్‌కి ఈ ఇన్‌పుట్ వచ్చిద్ది. అంటే ఏంది? అరే బాబు నువ్వు లాగిన్ అయింది యూజర్‌గా, ఈసీటీ యూజర్‌గా లాగిన్ అయ్యావు. టైమ్ ఏమో 10:36కి లాగిన్ అయ్యావు. ఇదేమో ఇది. అక్కడ హూ మాత్రం వేరే. హూ అనేది ఏంది? టోటల్ ఎంటైర్ యూజర్స్ మొత్తం అన్ని యూజర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తా ఉంటాయి. హూ వేరు, హూ యామ్ ఐ వేరు. హూ అంటే ఇట్లా. లేదు ఇది నాకు వద్దనుకుంటే హూ యామ్ ఐ ఇది ఇట్లా. ఏది ఇది. స్పేస్ లేకుండా. స్పేస్ ఇచ్చి అవాగిస్తే ఏమైద్ది? హూ రాసి, యామ్ రాసి ఐ. స్పేస్ అట్లా ఇచ్చారనుకో, హూ యామ్ ఐగా ఉన్న నేను రూట్ అనే చూపిస్తుంది. కానీ హూ స్పేస్, యామ్ స్పేస్, ఐ స్పేస్ మనం ఇచ్చామనుకో ఏమైద్ది? ఇదిగో బాబు అసలు నువ్వు లాగిన్ అయింది వీడిగా. ఎవరా? ఈసీటీ యూజర్‌గా లాగిన్ అయ్యావు. 2024 7/3 10:36 ఏ ఐపీ అడ్రస్? ఇది ఐపీ అడ్రస్. 183, 83, 172, 56 ఈ ఐపీ అడ్రస్ నుంచి నువ్వు లాగిన్ అయ్యావు. అట్లా అన్నమాట. సో, కాబట్టి మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ 183, 83, 172, 156 అనేది మీరు లాగిన్ అయింది. అంతేగాని ఈ 183 83 మీ ల్యాప్‌టాప్ ఐపీ అడ్రస్ మాత్రం కాదు. మీ ల్యాప్‌టాప్ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలా? స్టార్ట్ ఆర్ బటన్‌కెళ్ళి సీఎండీకెళ్ళాలి. సీఎండీ మీకెవరైతే కంపెనీ నుంచి ఒక ల్యాప్‌టాప్ ఇచ్చారో దాని ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఐపీ CONFIG ఐపీ కాన్ఫిగ్. యెస్. దిస్ ఈస్ యువర్ ఐపీ అడ్రస్. దిస్ ఈస్ యువర్ పర్సనల్ ల్యాప్‌టాప్ ఐపీ అడ్రస్. దిస్ విల్ నాట్ డిస్క్లోజ్ టు ఎనీవన్. అట్లా. సో, ఐపీ వర్షన్ 4 ఉంటుంది. ఐపీ వర్షన్ 6 ఉంటుంది. బట్ మనం 4 వాడతాం. అది మనది. కాబట్టి ప్రతిసారి నువ్వు వీటన్నిటి గురించి కొంత అవగాహన అయితే కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్. అసలు ఎందుకు చేస్తున్నాను? ఏంటి? అట్లా. సో, దిస్ ఈస్ వాట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో, మన ల్యాప్‌టాప్‌కున్న ఐపీ అడ్రస్‌నేమో ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. ఇదేమో పబ్లిక్ ఐపీ. అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ మాత్రమే కనపడుద్ది. ప్రైవేట్ నా ల్యాప్‌టాప్ ఐపీ అడ్రస్ ఎవరికీ కనపడదు. అట్లా. సో, ఈ విధంగా. ఇట్లాగా అంటే మనం ప్రతి విషయాన్ని గూడా చాలా చక్కగా నేర్చుకోవాలి. సరే. ఓకే. బాగానే ఉంది. మరి మీరు యూజర్స్‌ని తయారు చేస్తున్నారు బానే ఉంది. ఆ యూజరు సరే. యూజర్ అనేవాడు సపోజ్ మీరు ఒక యూజర్‌ని తయారు చేసాడు. మీరేం చేశారు? యూజర్ యాడ్ అన్నాడు. ఓకే. యూజర్ యాడ్ అని రాసి కేకే1 తయారు చేశారు. ఓకే. ఫైన్ బాగుంది. తయారు చేసిన వెంటనే లైనెక్స్ ఏం చేసిద్ది తెలుసా? యూజర్‌కి యూజర్ నేమ్ ఆల్రెడీ మీరు ఇచ్చిన దాన్నే ఇచ్చేసిద్ది. యూజర్ నేమ్ ఏంది? మీరేంది కేకే1 ఇచ్చారు కాబట్టి కేకే1 ఓకే. ఫైన్ బాగుంది. తర్వాత యూజర్ ఐడీ. యూజర్ ఐడీ లైనెక్స్ ఇచ్చేసిద్ది 1001 సంథింగ్ అని. తర్వాత షెల్ ఎన్విరాన్మెంట్ ఇస్తది. షెల్ ఎన్విరాన్మెంట్ ఏంది? బాష్. బాష్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేస్తది. ఆ తర్వాత ఒక ఫోల్డర్ ఇస్తది వీడికి. ఈ ఫోల్డర్ పేరేంటి? యెస్ ఫ్రెండ్స్. ఫోల్డర్ నేమ్ కేకే1 అనేది KK1. అంతే కేకే1 ఫోల్డర్ పేరు అదే, యూజర్ నేమ్ అదే కేకే1. సో, ఇవి ఇస్తది. కానీ వీటితో ఇవన్నీ ఇచ్చేదెవరు? యెస్ ఫ్రెండ్స్. ఇచ్చేదెవరు? లైనెక్స్. కానీ వీటితో పాటు లైనెక్స్ మరికొన్ని విషయాలు కూడా వీడికిస్తది. అంటే ఏమనిస్తది తెలుసా? ఇదిగో ఈ యూజరు ఎక్స్‌పైరీ డేట్ కూడా సెట్ చేస్తది. ఓహో! యూజర్ ఎక్స్‌పైరీ డేట్. ఎప్పుడు ఎక్స్‌పైర్ అవ్వాలో కూడా రాసి పెట్టేస్తది. ఎవరు? లైనెక్సే. అయితే బై డిఫాల్ట్ యూజర్ ఎక్స్‌పైరీ డేటు లైనెక్స్ ఎలా ఇచ్చిద్దంటే నెవర్ ఇచ్చేస్తదనమాట. నెవర్. నెవర్ అంటే ఏంది? దిస్ యూజర్ విల్ నెవర్ ఎక్స్‌పైర్. అంటే హి ఈస్ ఎ పర్మనెంట్ యూజర్ అని అర్థం. అంటే మనం ఎప్పుడైనా సరే యూజర్ యాడ్ కేకే1 అని టైప్ చేసిన వెంటనే ఒక యూజర్ అనేవాడు తయారవుతాడు.
వాడు తయారైన తర్వాత వాడికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. బట్ ఎక్స్పైరీ డేట్ విల్ బి సెట్ బై లైనెక్స్. అంటే ఎలా సెట్ చేసిద్ది అది? నెవర్. అంటే డిఫాల్ట్ ఎక్స్పైరీ డేట్ ఫర్ ద యూజర్ నెవర్. నెవర్ అంటే ఏంది? ఎప్పుడు కూడా అతను డిలీట్ అవ్వడు. ఎప్పుడు కూడా అతను ఎక్స్పైర్ అవ్వడు యాక్చువల్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ పర్మనెంట్ యూజర్ అనొచ్చా లేదా? యెస్ ఆర్ నో? ఈస్ ఎ KK1 ఈస్ ఎ పర్మనెంట్ యూజర్. ఇట్స్ నాట్ ఎ టెంపరరీ యూజర్. పర్మనెంట్ యూజర్. ఈస్ ఎ టెంపరరీ యూజర్ కాదు, పర్మనెంట్ యూజర్. అయితే ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఒక ప్లాన్ చేసుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర చాలా మంది ఒక 600-700 మెంబర్స్ యూజర్స్ ఉంటారు. నా ప్రాజెక్ట్ వచ్చేసి 4 మంత్స్ డెడ్‌లైన్ నా ప్రాజెక్ట్. లేదు ఇంకొక 1 మంత్ ఎక్స్‌ట్రా ఏసుకో. అంటే 5 మంత్స్ ఏసుకో అనుకోండి. సో, నేను ఒక 30-40 మంది యూజర్స్‌ని తయారు చేసేటప్పుడు నేనేం చేస్తానంటే, ఆ యూజర్ ఎక్స్‌పైరీ డేట్ కూడా నేను సెట్ చేస్తా. యెస్. ఐ క్యాన్ సెట్ ద యూజర్ ఎక్స్‌పైరీ డేట్ ఆల్సో. అంటే యూజర్ ఎక్స్‌పైరీ డేట్ మనం సెట్ చేయొచ్చా? యెస్. మనమే సెట్ చేయొచ్చు. ఎవరికి సంబంధం లేకుండా లైనక్స్‌కి సంబంధం లేకుండా. అంటే ఎట్లా సెట్ చేయొచ్చు? చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ చూడండి. యూజర్ యాడ్, యూజర్ యాడ్ KK1 అని ఇచ్చామనుకోండి. ఆ! ఇస్తే యూజర్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. ఎక్స్‌పైరీ డేట్. సో, ఈ ఎక్స్‌పైరీ డేట్ ఎట్లా ఉంటదంటే నెవర్ ఉంటదండి. నెవర్. సో, దిస్ విల్ బి సెట్ బై లైనక్స్. ఓకే. ఇది లైనక్స్ ఇస్తది. లేదు లైనక్స్ నువ్వు పక్కకు తప్పుకో. నువ్వు అసలు అట్లా ఇవ్వొద్దు. నా ప్రాజెక్ట్ 4 మంత్సే ఉంది. యూజర్‌ని తయారు చేసేటప్పుడే నేను వాడికి ఎక్స్‌పైరీ డేట్ నేనే ఇవ్వాలనుకుంటున్నా అన్నాడు యూజర్. ఇచ్చేసుకో నో ప్రాబ్లమ్ అని లైనక్స్ చెప్పింది. మరి యూజర్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఇవ్వాలంటే ఏం చేయాలా? నువ్విచ్చిన యూజర్ ఎప్పుడు ఎక్స్‌పైర్ కాడు. నువ్విచ్చిన యూజర్‌ని ఏమంటాం? పర్మనెంట్ యూజర్ అంటాం. ఇచ్చేదెవరు? నువ్వే. కానీ నాకట్లా పర్మనెంట్ యూజర్స్ వద్దు. ఒక 4 మంత్స్‌కి ఎక్స్‌పైర్ అవ్వాలి ఆటోమేటిక్‌గా. అలాంటి యూజర్ నేను తయారు చేసుకోవాలనుకుంటున్నా. మరి అలాంటి యూజర్ తయారు చేయాలంటే నేనెలా తయారు చేయాలి? ఏం లేదు. నువ్వు సింపుల్‌గా ఇదిగో యూజర్‌ని ఎలా తయారు చేస్తావు? యూజర్ యాడ్ అనే కమాండ్ ద్వారాగే కదా! అవును. ఓకే. అవును. ఆ! యూజర్ యాడ్ అనే కమాండ్ రాసి అక్కడ ఏం రాస్తామంటే రాసేయి. ఈ, ఈ. ఓహో! అంటే ఏంది? ఎక్స్‌పైరీ డేట్. అంటే నువ్వే ఎక్స్‌పైరీ డేట్ సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్ యూ కెన్ ఆల్సో సెట్ ద ఎక్స్‌పైరీ డేట్. ఆడ రాసేసి ఓకే. ఎక్స్‌పైరీ డేట్ ఎట్లా ఉండాలో తెలుసా? ఇది ఫాలో అవ్వాలి. YYY MMM ఆ! DDD ఇది ఫాలో అవ్వాలి నువ్వు తప్పకుండా అని చెప్పింది. ఎవరు? లైనక్స్. DDD తర్వాత ఏంటి? యూజర్ నేమ్ రాయి. ఏ యూజర్‌కైతే నువ్వు ఇలా సెట్ చేయాలనుకున్నావో ఎక్స్‌పైరీ డేట్, ఆ యూజర్ పేరు రాయి. ఎప్పుడు? ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్. ఇప్పటిదాకా మనం చూడల. ఇప్పటిదాకా మనం యూజర్ యాడ్ KK1 అన్నాం గానీ, ఇలా యూజర్‌కి ఎక్స్‌పైరీ డేట్ మనమే ఇవ్వాల్సిన సంగతి మనకు తెలీదు. అప్పుడు లైనక్స్ అడిగితే లైనక్స్ చెప్పింది. ఇలాగా అరే బాబు! యూజర్ ఎక్స్‌పైరీ డేట్ యూ కెన్ ఆల్సో సెట్ నో ప్రాబ్లమ్. బట్ సెట్ చేసేటప్పుడు ఆప్షన్ అంటే ఫ్లాగ్ వాడు. ఫ్లాగ్ వాడు. YYYY MMMM DDDY యూజర్ నేమ్ రాయి. అప్పుడు ఎట్లా రాయాలా? యూజర్ యాడ్, యూజర్ యాడ్ -e -e y సారీ వై కాదు. ఇప్పుడు డైరెక్ట్ డేటే రాద్దాం. 2024 మంత్ అంటే ఎంత ఇప్పుడు? 7 ఓకే. సారీ ఎక్స్‌పైరీ డేట్ కదా! మనం ఒక పని చేద్దాం. ఆహ్, 2024 ఇప్పుడు ఏడో నెల కదా! వీడికి ఒక 5 నెలలు ఇద్దాం. 5 అంటే ఏంది? 2024 12 హ్మ్. 31st డేట్. యెస్. ఎవరు? ఏ యూజరు? రామ. యెస్. రామ. అది విషయం. సో, రామ ఎందుకు కొత్త యూజర్‌ని తయారు చేద్దాం. సారీ రామ ఎందుకు కొత్త యూజరు కొత్త యూజరు కొత్త యూజర్ కొత్తగా ఒక యూజర్‌ని తయారు చేస్తున్నాం. యూజర్‌ని తయారు చేసేటప్పుడే ఇదిగో 2024 12/31లో ఈ యూజర్ ఎక్స్‌పైర్ అవ్వాలని కూడా ఇప్పుడే సెట్ చేస్తాం. దిస్ ఈస్ వాట్ ఎక్స్‌పైరీ డేట్. అర్థమైందా? ఎవరికి? యూజర్ ప్రీతి.
అది ఎలా ఇవ్వాలా? -e అంటే ఏంది? ఎక్స్‌పైరీ డేట్ ఓకే. సరే. మరి సరే బానే ఉంది. ఎక్స్‌పైరీ డేట్ మాకెప్పుడు కనిపించలేదే. ఇప్పుడు మనమేం జేస్తున్నాం? సపోజు క్యాట్ ఈటీసీ రాసాం. పాస్‌టబిలిటీ రాసాం. పాస్‌టబిలిటీ క్యాట్ ఈటీసీ ప్లస్ ఎంటర్ బటన్ కొడితే మాకెప్పుడు ఎక్స్‌పైరీ డేట్ కనిపించలేదే. చూసారా? ఎక్స్‌పైరీ డేట్ ఏమైనా కనిపిస్తుందా దీంట్లో? యెస్ ఫ్రెండ్స్. కనిపిస్తుంది. No, sir. రామా ఎక్స్‌పైరీ డేట్ కనిపిస్తుందా? లే. నో. No. బట్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్? వేర్ ద ఎక్స్‌పైరీ డేట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్? అంటే అప్పుడు లైనక్స్‌ని అడిగా. అమ్మా లైనక్స్ యూజర్ ఎక్స్‌పైరీ డీటెయిల్స్ ఎక్కడుంటాయి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకది చూపించు అన్నా. అప్పుడు లైనక్స్ చెప్పింది. యూజర్ ఎక్స్‌పైరీ డీటెయిల్స్ నువ్వు తెలుసుకోవాలంటే ఒక కమాండ్ టైప్ చెయ్యి అని చెప్పింది. ఏ కమాండ్ అది? యెస్. ఆ కమాండ్ ఏంటంటే చూడండి. అంటే యూజర్ ఎక్స్‌పైరీ డీటెయిల్స్ నువ్వు తెలుసుకోవాలంటే ఈ కమాండ్ టైప్ చేయాలా? లేకపోతే యూజర్ ఎక్స్‌పైరీ డీటెయిల్స్ నీకు తెలీదు. అర్థమైందా? సిహెచ్‌ఎస్ సిహెచ్‌ఎస్ తర్వాత -ఎల్ ఓకే. ఎవరు యూజరు? కేకే1. సో, రామ లేదా కేకే1 నీ ఇష్టం. లేదా ఎగ్జిస్టింగ్ రామ ఉన్నాడు కదా! ఆర్ఏఎంఏ ఎగ్జిస్టింగ్ యూజర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అట్లా. సో, సిహెచ్‌ఏజ్ అనే కమాండ్ మనం వాడాలి. అయితే సిహెచ్‌ఏజ్ అనే కమాండ్ మనం వాడితే ఈ రామ యూజర్ యొక్క యూ నో అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇతను ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతాడు. ఓకే. అసలు ఎప్పుడు ఇతను పాస్‌వర్డ్ చేంజ్ చేశాడు. అసలు ఇతని పాస్‌వర్డ్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది. అసలు పాస్‌వర్డ్ ఎక్స్‌పైర్ అవ్వటానికి సంబంధించిన పారామీటర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే పాస్‌వర్డ్ కూడా ఎక్స్‌పైర్ అయ్యేటట్టుగా మనం రాయొచ్చా? యెస్ వి కెన్ సెట్ ద పాస్‌వర్డ్ ఎక్స్‌పైర్ ఆల్సో. అంటే మంత్లీ పాస్‌వర్డ్ ఎక్స్‌పైర్ అయ్యేటట్టుగా మనం రాసుకోవచ్చు. కమాండ్ సెట్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ చేయొచ్చు. సరే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ వరకే చూస్తున్నాం. పాస్‌వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చూడట్లా. ఎందుకంటే మనం యూజర్స్‌లో ఉన్నాం. పాస్‌వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వస్తది. ఇప్పుడు రాదు. అలాగా అంటే యూజర్‌కి సంబంధించిన ఎక్స్‌పైరీ డేట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అంటే ఆ యూజర్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతాడు? అసలు అతను ఎప్పుడు క్రియేషన్ అయింది? ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతాడు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. విత్ ద హెల్ప్ ఆఫ్ సిహెచ్‌హెచ్-ఎల్. అంటే ఫస్ట్ మనం ఎగ్జిస్టింగ్ యూజర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎగ్జిస్టింగ్ యూజర్ డీటెయిల్స్ ఫస్ట్ మనం ఎగ్జిస్టింగ్ యూజర్ డీటెయిల్స్ మనం తెలుసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ తెలుసుకుందాం. సో, ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో రూట్‌లోకెళ్ళి చూసారా? సిహెచ్‌ఎస్ -ఎల్ Hyphenel రామ Ram. అయితే కొంచెం అవుట్‌పుట్ డిఫరెంట్‌గా ఉంటది. దీన్ని మీరు తెలుసుకోవాలంటే ఓ పని చేద్దాం. అంటే ఏందంటే మనం ఆల్రెడీ ఈ అక్షరాలన్నీ చాలా పెద్ద పెద్దవిగా ఇచ్చినందువల్ల మీకు కనపడదు. మనం ఏం చేద్దామంటే మరొక ఇదిగో ఇక్కడ మరొక డూప్లికేట్ ఇట్లా నొక్కితే డూప్లికేట్ సెషన్ అనేది వస్తది. ఓకే. డూప్లికేట్ సెషన్ వచ్చినా వేస్టే. సరే మనం ఏం చేద్దామంటే ఒక పట్టీలోకెళ్ళి స్క్రీన్ చిన్నది మన దగ్గర సెట్టింగ్ ఉంది. పట్టీలోకెళ్ళి ఇది స్మాల్ అని ఉంది కదా! ఈ స్మాల్ అనేది నేను సెలెక్ట్ చేస్తా. ఓకే. స్మాల్ సెలెక్ట్ చేసి దాని తర్వాత ఐపీ అడ్రెస్ అంటే స్క్రీన్ ఫిట్ అవ్వదు. అందుకని చిన్న స్క్రీన్ లాగా మనం ఎంటర్ అవుదాం. క్రెడెన్షియల్స్, బ్రౌజ్ చిన్న స్క్రీన్ వచ్చిద్ది. రాలేదు. ఓహ్! చాలా చిన్న స్క్రీన్ వస్తుంది. తీద్దాం. చాలా చిన్న స్క్రీన్ వస్తుంది. యెస్.
కొంచెం చిన్నది రావచ్చు. EC2 హైఫన్ యూజర్. ఓకే. ఎస్. ఓకే. చేస్ సార్. CHACL వచ్చింది. అంటే స్క్రీన్ కొంచెం అంటే మనం సైజు ఫాంట్ సైజు తక్కువ తీసుకుంటాం స్క్రీన్ యాక్చువల్‌గా. అందువల్ల ఇక్కడ ఫిట్ ఇదిగో. ఇక్కడ చూసారా? ఈయన ఎప్పుడు జూలై అర్థమైందా? 3 అంటే ఇప్పుడు అప్‌డేట్ అయ్యాడు. కానీ ఇతను అకౌంట్ ఎక్స్‌పైరీ ఎప్పుడుంది? నెవర్. ఎవరు? రామ అనే యూజరు అకౌంట్ ఎక్స్‌పైరీ డేట్ నెవర్ యాక్చువల్‌గా. పాస్వర్డ్ ఎక్స్‌పైరీ డేట్ నెవర్. పాస్వర్డ్ ఇన్‌యాక్టివ్ స్టేట్ నెవర్. అర్థమైందా? అట్లా. అంటే పూర్తి స్థాయిలో దీని ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకున్నాం. బట్ మనం కాన్సంట్రేషన్ చేస్తుంది ఏంది? అకౌంట్ ఎక్స్‌పైరీ డేట్ నెవర్ వచ్చింది. నెవర్. అంటే అకౌంట్ ఎక్స్‌పైరీ నెవర్ అంటే అర్థం ఏంది? ఈ రామ్ అనే యూజరు ఎప్పటికి కూడా ఎక్స్‌పైర్ అవ్వడు అని అర్థం. అవునా కాదా? ఎక్స్‌పైర్ అవ్వడు. నెవర్ ఉంది కదా ఇక్కడ. బట్ ఇప్పుడు నేనేం చేయాలంటే, నేను ఒక కొత్త యూజర్‌ని నేను తయారు చేస్తాను. సపోజ్ ప్రీతి అనే యూజర్‌ని. ఇందాక నేను రాసిన విధంగా. మరి ఆ ప్రీతి అనే యూజర్‌ని తయారు చేసేటప్పుడు నేనేం చేస్తానంటే, నేను నా సొంతగా ఎక్స్‌పైరీ డేట్ ఇస్తాను. లైనక్స్‌కి సంబంధం లేకుండా. నా సొంతగా నేను ఎక్స్‌పైరీ డేట్ సెట్ చేయాలంటే యూజర్ యాడ్ -e ఆ! 2024 ఓకే. మంత్ వచ్చేసి 12. 12, 30. అంటే ఇప్పుడు ఏమవుతది? ఒక యూజర్ అనేవాడు క్రియేట్ అవుతాడు. బట్ క్రియేట్ అయ్యే యూజరు ఈ డేట్‌లో ఎక్స్‌పైర్ అవుతాడు, అవ్వాలి అని నేను చెప్తున్నా స్పష్టంగా లైనక్స్‌కి. లైనక్స్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? జస్ట్ యూజర్ యాడ్ ప్రీతి అని ఇస్తాను నేను. ఇది చేసాం మనం. సో, యూజర్ యాడ్ ప్రీతి అని ఇస్తే ఏమైద్దంటే యూజర్ క్రియేట్ అవుతారు గానీ ఎక్స్‌పైరీ డేట్ సెట్ చేయలేకపోయా. కానీ ఇప్పుడేం చేస్తున్నాను? యెస్. బికాస్ ఆఫ్ దిస్ స్టేట్‌మెంట్ ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ first one and I am also executing second one. If I execute the first one, I am adding expiry date for the user. But if I execute the second one, I am not adding any expiry date. If I execute this second one, okay, in this second statement, I am not adding any expiry date for the user. Just అంటే ఇది ఏం చేస్తున్నాను సింపుల్‌గా ఎగ్జిక్యూషన్ చేస్తాను. బట్ ఇది మాత్రం నో, నో, నో. ఐ యామ్ యాడింగ్ సంథింగ్ ఎక్స్‌పైరీ డేట్ యాడ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తాను. అంతే సింపుల్. ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు. సింపుల్. ఓకే. సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా హ్మ్. రూట్ యూజర్‌లోకెళ్తాను. ఓకే. రూట్ యూజర్. సో, యూజర్ యాడ్ -e తర్వాత 2024 2024. ఓకే. అండ్ 12, 31. అంటే ఇప్పుడు ఏమవుతది ప్రీతి? 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. యూజర్ Yes, యూజర్ sir. తయారవుతాడు. యాస్ వెల్ యాస్ యూజర్‌కి Expiry date. ఎక్స్‌పైరీ డేట్ కూడా సెట్ అయిపోతది అంటున్నా. అది మనమే సెట్ చేస్తున్నాం. లైనక్స్ కాదు. Yes, yes. సో, ప్రెస్ ఎంటర్ బటన్. సో, ఓకే. అయిపోయింది. ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ మనం చెక్ చేయాలా. ప్రీతి అనే యూజర్ డీటెయిల్స్ చెక్ చేయాలంటే CHAS-L Preeti. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇదిగో. అకౌంట్ ఎక్స్‌పైరీ డేట్ డిసెంబర్ 31, 2024 అంటే ఆ 2024 డిసెంబర్ 31కి యూజర్ ఎక్స్‌పైర్ అవుతాడు. దిస్ ఈస్ గివెన్ బై అస్. అంటే లైనక్స్ కాదు. అంటే మనం ఇవ్వచ్చు, లైనక్స్ ఇవ్వచ్చు. ఎలాగైనా సరే మనం చేయొచ్చు. అట్లా అన్నమాట. సో, ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో, అయితే మీరు గతంలో మనం ఏం చేసాం? ఫస్ట్ ఇది వాడాం. ఇది అనుకోండి. ఇది ఫస్ట్ వన్. యెస్. ఇది సెకండ్. యెస్. ఓకే. ఈ ఫస్ట్ వన్‌కి, సెకండ్ వన్‌కి తేడా ఏం చెప్పగలరు? మీరు ఇంగ్లీష్‌లో 2 మాటలు, ఒక మాట చెప్పండి. ఫస్ట్ వన్‌కి నెక్స్ట్ సెకండ్ వన్‌కి ఇంగ్లీష్‌లో ఒక మాట చెప్పు. ఒక మాటలో చెప్పాలి. ఫస్ట్ వన్‌లో ఏం జరుగుతుంది? సెకండ్ వన్‌లో ఏం జరుగుతుంది? క్రియేటింగ్ యూజర్ User.
ప్రీతి ఓన్లీ అంతేనా? ఆ, అక్కడ అంతే. ఇక్కడ క్రియేటింగ్ యూజర్ ప్రీతి ఓన్లీ అంతే, లేదా ప్రీతి యూజర్ ఓన్లీ, మీ ఇష్టం ఎట్లయినా రాసుకోండి. ఓకే. బట్ ఇక్కడ సెకండ్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది? మీరేం మాట్లాడాలి ఇక్కడ? యూజర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ క్రియేటింగ్ క్రియేటింగ్ పాస్ యూజర్, ఎక్స్పైరీ డేట్. క్రియేటింగ్ ప్రీతి యూజర్. ఓకే. అండ్ ఆల్సో క్రియేటింగ్ expiry date for the ప్రీతి యూజర్. అదనమాట. సో ఫస్ట్ స్టెప్ వేరు, సెకండ్ స్టెప్ వేరు. ఇట్లా మనం ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు అట్లాగే లేదు లేదు వాడు చెప్పాడు, ఎవరు చెప్పారు, 31 అక్టోబర్ 31 డిసెంబర్ కాదు, ఈ డీటెయిల్స్ మాడిఫై చేయమన్నాడు. డీటెయిల్స్ మాడిఫై చేయండి. 31 ఇది ఇది డిసెంబర్ కాదు, మనకి యాక్చువల్గా ఏంటంటే ఇదిగోండి ఆగస్ట్ 31 అన్నాడు. ఇదిగో ఆగస్ట్ అంటే ఇదిగో ఆగస్ట్ 31 అన్నాడు. ఆగస్ట్ 31కి యూజర్ ఎక్స్పైర్ అవ్వాలా, మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయమన్నాడు. మరి ఇప్పుడు ఏమి ఇచ్చేసాను కదా, అయ్యయ్యో అంటే ఇచ్చావు కరెక్టే, మోడిఫై చేయి అన్నాడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? యూజర్ ఎక్స్పైరీ డీటెయిల్స్ ని మోడిఫై చేయి అన్నాడు. అర్థమైందా? ఇచ్చావు బట్ ఎక్స్పైరీ డీటెయిల్స్ ని మోడిఫై చేయి. మరి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు? సో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అంటే ఇది ఎక్స్పైరీ డేట్ ఇది ఏమన్నాడు, ఏమని 2024 ఇచ్చేసి 08 ఇచ్చేసి 08 ఇచ్చేసి 2024 08 31 ఇవ్వమన్నాడు. అంటే ఏంది? ఉన్న డీటెయిల్స్ ని ఇప్పుడు మాడిఫై చేయాలి. బట్ హౌ కెన్ యూ మాడిఫై ద ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్? హౌ కెన్ యూ మాడిఫై ద ఎగ్జిస్టింగ్ ఎక్స్పైరీ డేట్? హౌ కెన్ యూ మాడిఫై ఎగ్జిస్టింగ్, అవునా, ఎక్స్పైరీ డేట్? ఎస్. ఎలా హౌ కెన్ యూ మాడిఫై ద ఎగ్జిస్టింగ్, హౌ టు మాడిఫై ఎగ్జిస్టింగ్ ఎక్స్పైరీ డేట్? ఎలా మాడిఫై చేయాలా? మనకు ఉంది కదా యూజర్ మోడే. యూజర్ మోడ్ అంటే యూజర్ డీటెయిల్స్ ఏది మోడిఫై చేయాలన్నా యూజర్ మోడే. అర్థమైందా? యూజర్ డీటెయిల్స్ ఏది మోడిఫై చేయాలన్నా యూజర్ మోడ్. ఓకే. యూజర్ మోడ్ రాసి అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? -e యూజర్ మోడ్ రాసి -e అప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏమని ఇస్తా? 2024 రాసి ఇప్పుడు 8 రాసి 31 రాసి అంతే. ఎవరు యూజరు? సో ఇప్పుడు ఇదేంది? ఇది మూడో స్టేట్మెంట్ యాక్చువల్. మూడు థర్డ్. చూసారా మనం ఇన్ని రకాలుగా చేయొచ్చు. ఒకసారి యూజర్ యాడ్ తో చేసాం, మరొకసారి కూడా యూజర్ యాడ్ తోనే చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? యూజర్ మోడ్ తో చేస్తున్నాం. యూజర్ మోడ్ అంటే ఏంది? యూజర్ డీటెయిల్స్ మోడిఫై చేస్తాం, అవునా కాదా? అంటే ఏంది? ఏ డీటెయిల్స్? ఎక్స్పైరీ డేట్. సో 3 స్టేట్మెంట్లు వేరే వేరేగా ఉన్నాయా లేవా? ఎస్ ఉన్నాయి. అది వేరే, ఇది వేరే. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళేసి ఇదిగో క్లియర్ స్క్రీన్ క్లియర్ చేసి యూజర్ మోడ్, అవునా, యూజర్ మోడ్ -e ఎవరు? 2024 08 31 అంటే ఉన్న డీటెయిల్స్ ని మాడిఫై చేస్తున్నాను కాబట్టి యూజర్ మోడ్ ఇచ్చా. ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. సో ఇప్పుడు మనకి 31 ఆగస్ట్ రావాలా ప్రీతి ఎక్స్పైరీ డేట్. మరి ఇవి చూసుకోవాలంటే మళ్ళీ ఏ కమాండ్ రాయాలా మనం? CHAG అంతే, సింపుల్. అయితే ఈ సైజు చాలా తక్కువ, అంటే చాలా ఎక్కువ సైజు ఉంది. తక్కువ సైజు మీరు కావాలంటే సెట్ చేసుకోవాలంటే ఇదిగో ఇట్లాగెళ్ళి ఇక్కడ అపీరియన్స్ లో ఫాంట్ సైజ్ లోకి వెళ్ళి ఫాంట్ సైజు ఒక 14 ఇద్దాం. బోల్డ్ లెటర్ లోని 14 ఇద్దాం. బోల్డ్ లెటర్ 14 లెటర్. ఓకే. తర్వాత కలర్స్ వచ్చేసి ఫోర్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇద్దాం. ఎల్లో. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఓకే. సో దీన్ని
దీన్ని మనం సేవ్ చేయాలా? అంటే స్మాల్ స్క్రీన్ అని సేవ్ చేస్తున్నా. సేవ్ అయిపోయింది. సో, ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత అదిగో పట్టీలోకి ఇప్పుడెళ్ళండి. పట్టీ ఇలా ఎళ్లి స్మాల్ స్క్రీన్ అనేది లోడ్ చేయాలి ఫస్ట్. లోడ్ చేసి మీకున్న ఐపీ అడ్రెస్‌ని కాపీ చేయాలి. సో, మీకున్న ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసి ఇక్కడికెళ్ళి అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, ఓపెన్. చూసారా? సింపుల్‌గా చిన్న లెటర్స్ కనపడతాయి. EC2 -యూజర్. ఓకే. క్లియర్. తర్వాత మనం చేస్తాం sudo -i. ఓకే. ఇది సింపుల్‌గా. సో, ఇప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే క్యాట్ ఈటీసీ పాస్‌డబ్ల్యూడీ ప్రెస్ ఎంటర్ బటన్. సో, ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవడానికి సంబంధించి ఇదిగో నాకు వచ్చారు. ఎంతమందొచ్చారు? నాకు ఇద్దరొచ్చారు. రామ అండ్ ఇద్దరు యూజర్స్ వచ్చారు. దట్స్ ఇట్. ఇద్దరు యూజర్స్ ఉన్నారు. ఓకే. సో, ఈ ఇద్దరు యూజర్స్ చూసారా? ఇద్దరు యూజర్స్ ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే ప్రీతి యూజర్ యొక్క ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రీతి యూజర్ ఎక్స్‌పైరీ డేట్. ఐ వుడ్ లైక్ టు నో ద ప్రీతి యూజర్ ఎక్స్‌పైరీ డేట్. అప్పుడు నేనేం చేస్తాను? CHAS -L -L pre. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది. అంటే ఇప్పుడు చూసారా? Yeah. స్మాల్ కాబట్టి ఫిట్ అయిపోయింది. ఇట్లా వస్తాయన్నమాట. సో, ఇదిగో మినిమమ్ నంబర్ ఆఫ్ డేస్, మాక్సిమం నంబర్ ఆఫ్ డేస్, ఈ పాస్వర్డ్ ఇవన్నీ ఒక క్లాస్ ఉంది యాక్చువల్‌గా. పాస్వర్డ్ రిలేటెడ్ థింగ్స్ కోసం ఒక క్లాస్ ఏర్పాటు చేస్తాను. ఆ క్లాస్‌లో ఇవన్నీ వస్తాయి. బట్ ఇప్పుడు మాత్రం మీరు కాన్సంట్రేషన్ చేయాల్సింది అకౌంట్ ఎక్స్‌పైరీ డేట్. ఆగస్ట్ 31, 2024కి ఈ అకౌంట్ ఎక్స్‌పైర్ అయిపోద్ది. అట్లా. ఓకే. సో, క్లియర్. అంటే ఇప్పుడు మీరు చూస్తే మొత్తం 3 స్టెప్‌లో ఇవన్నీ అర్థం చేసుకో. 1, 2, 3, 4 సారీ 1, 2, 3 అంతే. సో, ఇదే విధంగా మనం అన్నిటిని చేయొచ్చు. అన్నిటంటే ఏం చేయొచ్చు మనం? మనం ఇప్పుడు లైనెక్స్, లైనెక్స్, లైనెక్స్ చూడండి. లైనెక్స్ ఏం చేస్తది? మనం ఒక యూజర్‌ని తయారు చేసామనుకోండి. యూజర్ యాడ్ KK1 ఎప్పుడైతే మనం తయారు చేసామో లైనెక్స్ ఇదిగో ఈ యూజర్‌కి షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిద్ది. ఒక యూజర్ ఐడీ ఇస్తది. ఓకే. తర్వాత ఒక ఫోల్డర్ కూడా ఇచ్చిద్ది. అవునా? కాదా? ఆ ఫోల్డర్ పేరేంది? KK1. అయితే వీడికి KK1 ఇచ్చింది. ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్‌గా KK1 ఈస్ ఇన్ మై ప్రాజెక్ట్. థిస్ ఈస్ ప్రాజెక్ట్ 1 లోనే ఉన్నాడు ఈయన కూడా. ఓకే. ప్రాజెక్ట్ 1 లోనే ఉన్నాడు. ఓకే. సో, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి పేరేంటంటే రామ. రామ. నేనేం చేశాను? యూజర్ యాడ్ రామ అని రాసా. యూజర్ యాడ్ రామ అని ఎప్పుడైతే యూజర్‌ని తయారు చేశానో, మళ్ళీ లైనెక్స్ ఏం చేసింది? అతనికి ఒక ఐడీ ఇచ్చింది రామాకి. ఓకే. రామాకు ఒక ఐడీ ఇచ్చింది. ఓకే. తర్వాత రామాకి ఒక షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. ఓకే. రామాకు ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఓకే. ఇది మరి రామ ఎక్కడ పనిచేస్తున్నాడు? రామ అనే వ్యక్తి కూడా ప్రాజెక్ట్ 1 లోనే పనిచేస్తున్నాడు. ఓకే. గుడ్. మరిప్పుడు ఇలాగిచ్చింది. ఇప్పుడు KK1 అనే వ్యక్తి లాగిన్ అవుతాడు. ఎప్పుడైతే KK1 లాగిన్ అవుతాడో, KK1 ఏదైతే వర్క్ చేస్తున్నాడో, ఆ వర్క్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ KK1 ఫోల్డర్‌లోనే స్టోర్ అవుతా ఉంటది. సింపుల్‌గా బై డిఫాల్ట్ నేచర్ అది. అలాగే ఇప్పుడు రామ ఉన్నాడు. రామ లాగిన్ అవుతాడు. ఎప్పుడైతే రామ లాగిన్ అయ్యాడో ఆ! రామ. రామ ఏదైతే ఇన్ఫర్మేషన్ అంతా టైప్ చేసుకుంటున్నాడో, లేతే ఫైల్సో, ఫోల్డర్సో చేసుకుంటున్నాడో, ఆ ఫోల్డర్సు, ఆ ఫైల్సు రామ పర్సనల్ స్టఫ్ అంతా అతని ఫోల్డర్‌లో స్టోర్ అవుతాం. అంటే ఇది అర్థమేంది? లైనక్స్ ఎందుకిచ్చింది? ఎవరి ఇన్ఫర్మేషను వాళ్ళ ఫోల్డర్‌లో సేవ్ చేసుకోమని ఇచ్చింది. వాళ్ళకి ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. ఆ ఫోల్డర్ పేరేంది? రామ. యూజర్ పేరేంది? రామ. అంటే యూజర్ నేమ్‌తో కూడిన ఒక ఫోల్డర్‌ని ఇచ్చింది లైనక్స్. రామ లాగిన్ అయిన తర్వాత అతను చేసే వర్క్ అంతా రామ ఫోల్డర్‌లోనే స్టోర్ అవుతా ఉంటది. వేరే దాంట్లో గాదు.
ఇది స్టోరీ. అయితే KK1 ఏం చేశాడు? యూజర్ యాడ్ KK1 అని వెంటనే KK1కి యూజర్ ఐడి ఇచ్చింది, షెల్ ఇచ్చింది, ఫోల్డర్ కూడా ఇచ్చేసింది. అప్పుడు KK1 లాగిన్ అయిన వెంటనే ఆ KK1 తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే అతని KK1 ఫోల్డర్‌లోనే స్టోర్ అవుతాయి. ఇతను కూడా ప్రాజెక్ట్ 1లోనే పనిచేస్తున్నాడు. ఇప్పుడు లైనక్స్ అని నేను అడిగా, అమ్మా KK1 వ్యక్తి ప్రాజెక్ట్ 1లోనే పనిచేస్తున్నాడు. KK2 అనే ఇదిగో రామ అనే వ్యక్తి కూడా ప్రాజెక్ట్ 1లోనే పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ప్రాజెక్ట్ 1లోనే పనిచేస్తున్నారు. బట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్టరీస్. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ డైరెక్టరీస్ లోనే పనిచేస్తున్నారు. ఇలా పనిచేస్తే నాకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ వెరీ మచ్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ దేర్ వర్క్. ఎందుకు? అతను పనిచేసి అతని స్టఫ్ అంతా అతని ఫోల్డర్‌లో స్టోర్ చేసుకుంటే, ఇతను పనిచేసి ఇతని వర్క్ అంతా ఇతని ఫోల్డర్‌లో స్టోర్ చేసుకుంటే, అల్టిమేట్‌గా లాస్ట్‌లో నాకు చాలా ఇబ్బందవుతుంది, రిస్క్ అవుతుంది. హౌ టు ఓవర్‌కమ్ దిస్ సిట్యుయేషన్ అని అడిగా నేను. అట్లయితే అప్పుడు అది చెప్పింది, "అరే బాబు! అరే! ఇదిగో KK1 యూజర్ ఉన్నాడు గదా! వాడి ఫోల్డర్‌ను గూడా నువ్వు మార్చొచ్చు" అని జెప్పింది. నేనిచ్చిన ఫోల్డర్‌నే ఎందుకు వాడుతున్నావు? వాడి ఫోల్డర్‌ను మార్చుకో. యెస్. వాడి ఫోల్డర్‌ను మార్చుకో. ఓకే. మార్చుకోవచ్చా? మార్చుకో. ఇదే ఫోల్డర్‌ని ఇతనికి గూడా మార్చేసుకో. ఇతనికి గూడా అటాచ్ చేసుకో. అంటే రామ్ అనే ఫోల్డర్ ఇప్పటిదాకా అతని ఫోల్డర్‌లో వాడుతున్నాడు. అతని ఫోల్డర్ వద్దు. నువ్వు కొత్తగా ఒక ఫోల్డర్ తయారు చెయ్యి. ఆ ఫోల్డర్‌ని ఇతనికి అటాచ్ చెయ్యి. ఇదే ఫోల్డర్‌ని ఇదిగో ఇతనికి అటాచ్ చెయ్యి. ఇంకో కొత్త వ్యక్తి వచ్చాడనుకో మళ్ళీ ఇంకొక యూజరు, ఆ యూజర్‌కి గూడా అదే ఫోల్డర్‌ని అటాచ్ చెయ్యి. అప్పుడు ఏమైద్ది? అప్పుడు వాళ్ళు లాగిన్ అయినప్పుడు ఈ ఫోల్డర్‌లో స్టోర్ అవుతా ఉంటది వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా. ఈ ఫోల్డర్ ఏంది? ఈ ఫోల్డర్ పేరు ప్రాజెక్ట్ 1 అని పెట్టుకో. ఓహో! అప్పుడు నీకు అర్థమైద్ది. ఓకే. ప్రాజెక్ట్ 1 అని. ఇంక ఎంతమంది యూజర్స్ వచ్చినా ఈ ఫోల్డర్‌నే అటాచ్ చెయ్యి. నేనిచ్చే ఫోల్డర్ తీసేసేయి అని చెప్పింది లైనక్స్. అప్పుడు నేను అడిగా, అమ్మా నువ్విచ్చిన ఫోల్డర్‌ని తీసేయాలంటే ఏం చేయాలా? అడిగా నేను. నేనిచ్చిన ఫోల్డర్‌ని తీసేయాలంటే మోడిఫై చెయ్యి. ఎట్లాగా? యూజర్ మోడ్. ఆహా! ఓకే. యూజర్ మోడ్ రాసి మరి ఫోల్డర్‌ని మోడిఫై చేయాలంటే డైరెక్టరీ గదా! ఫోల్డర్ అంటే ఏంది? డైరెక్టరీ. డైరెక్టరీ మోడిఫై చేయాలి కాబట్టి డి రాసుకో. ఓకే. డి. డి రాసి అర్థమైందా? ఆ ఫోల్డర్ నేమ్ రాసి ఆ! ఆ ఫోల్డర్ నేమ్ రాసి ఓకే. ఆ యూజర్ పేరు రాసేసేయి. అంతే అయిపోయింది. ఆ యూజర్‌కి ఆ ఫోల్డర్ అటాచ్ అయిద్ది. అలాగా ప్రతి యూజర్‌కి అలా చేసేసుకో. ఇక ఇక్కడి నుంచి నువ్వు తయారు చేసే యూజర్ మొత్తాలకి ఫోల్డర్ గూడా నువ్వే అటాచ్ జేసుకో. ఎక్స్‌పైరీ డేట్ అటాచ్ చేసావు గదా నువ్వు. ఇప్పుడు ఫోల్డర్‌ని గూడా అటాచ్ జేసుకోవచ్చు. అటాచ్ చేసుకున్న ఫోల్డర్ నీకు నచ్చకపోతే నువ్వే మార్చుకోవచ్చు. సింపుల్‌గా అని చెప్పింది. ఇలాగైనా నువ్వు జేసుకో, అలాగైనా చేసుకో. ఇలా జేస్తే నేను నీకు ఫోల్డర్ ఇస్తా. అలా జేస్తే నీ ఫోల్డర్‌లోనే మీ యూజర్స్ అందరూ పని జేస్తుంటారు. అది సేఫ్టీ నీకు ఈజీగా ఉంటదని చెప్పి. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఇది స్టోరీ? అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే మనకి ఇవి తెలియాలా? ఏవి తెలియాలా? ఏవి? కమాండ్స్. లైనక్స్ ఫోల్డర్ ఇచ్చిద్ది గదా! కమాండ్స్ గాదు. లైనక్స్ ఫోల్డర్ ఇచ్చిద్దా లేదా? ఇస్తుంది. ఆ లైనక్స్ ఇచ్చే ఫోల్డర్ మనకొద్దు అనుకుంటే, మనమే ఒక ఫోల్డర్ తయారు చేసుకొని, మనమే క్రియేషన్ జేయొచ్చు అంటున్నా నేను. ఆ! ఇప్పుడిందాక ఎలా జేసాం? యూజర్ ఇప్పుడిందాక మోడ్. ఆ! యూజర్ యాడ్ రాసాం. ఆ! ఇందాక యూజర్ యాడ్ రాసాం. ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చాం. అప్పుడెంత 2024 అని ఇచ్చి 31st ఇచ్చి 12 అని ఇచ్చి ఆ! సారీ 12 అని ఇచ్చి 31st ఇచ్చి సో, ఇక్కడ మనం ప్రీతి అని రాసామా లేదా? యెస్. యెస్. ఇదొక స్టైల్. ఇలాగే దీంతో పాటు ఎక్స్‌పైరీ డేట్ గూడా ఇచ్చేసుకో. ఇవ్వాలంటే ఏం జేయాలా? నువ్వు యూజర్ యాడ్ రాసుకో. -డి రాసుకో. డి. సో, ఏదైతే ఫోల్డర్ ఉందో ఫోల్డర్ నేమ్. ఎవరికివ్వాలనుకుంటున్నావు? బట్ ద ఫోల్డర్ నేమ్ మస్ట్ బి ఎగ్జిస్టెడ్. అదర్‌వైస్ నాకు తెలీదు. ఫోల్డర్ లేకుండా నువ్వు ఇక్కడ ఇవ్వొద్దు ఫోల్డర్ నేమ్ అని చెప్పింది. అప్పుడు యూ మస్ట్ క్రియేట్ ఎ ఫోల్డర్ నేమ్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ది స్టేట్‌మెంట్. సో, ఫోల్డర్‌ని ఎలా తయారు చేయాలా? ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారు చేసుకో. mkdir/project1 స్లాష్ డైరెక్టరీలో ప్రాజెక్ట్ 1 తయారు చేసుకోవాలి.
తయారు చేసుకున్న తరువాత అప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. అప్పుడు దీని ఎంకేడిఐఆర్ ఫస్ట్ స్టెప్ 1 క్రియేట్ ఏ ఫోల్డర్. ఎస్ ఇది ఓకే. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఫోల్డర్ స్టెప్ 2 adding folder to the particular user. User add. ఈ 2 స్టెప్లు అంతే అయిపోయింది. సింపుల్ వెరీ సింపుల్. ఓకేనా? యూజర్ యాడ్ అంటే ఏం చేస్తున్నాం, ఇక లైనెక్స్ ఇవ్వదు మనకి, మనమే ఫోల్డర్ని తయారు చేసి పక్కన పడేస్తున్నాం. లైనెక్స్ ఇచ్చే ఫోల్డర్ మనకు వస్తుందా? రాదు. ఎందుకు? మనం ఇస్తున్నాం కాబట్టి ఇక లైనెక్స్ ఇవ్వదు. మనం ఇవ్వకపోతే లైనెక్స్ ఇచ్చిద్ది. మనం ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి లైనెక్స్ ఇవ్వదు. సో అప్పుడు మనం ఏం రాస్తాం, యూజర్ యాడ్ -d అదేంటిది /project1 తర్వాత ఎవరైతే యూజర్ ఉన్నారో సింపుల్. యూజర్ ని ఇలా కూడా మనం తయారు చేయొచ్చు, బట్ ఇప్పుడు దాకా ఇలాగా తయారు చేయలేదు మనం. మళ్ళీ మాడిఫై చేయాలంటే ఈ project1 తీసేసి project2 పెట్టొచ్చు. మాడిఫికేషన్స్ వేరే యాక్చువల్ గా. ఇదేంది? మోడిఫికేషన్ కాదు. ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్ ఐఎమ్ యాడింగ్ ఏ ఫోల్డర్. ఇది అందుకే రాసా, యాడింగ్ ఏ ఫోల్డర్ టు ద పర్టికులర్ యూజర్ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్. యాడింగ్ ఏ ఫోల్డర్ టు ద పర్టికులర్ యూజర్ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సార్ ఓకే సార్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చా? చేయండి, ఏం కాదు. సో ఇక్కడికి వెళ్ళి సో ఇప్పుడు రూట్ యూజర్కి వెళ్ళి సో mkdir ఓకే /project. ఎక్సలెంట్. సో ఇప్పుడు project1 వచ్చింది కాబట్టి యూజర్ యాడ్ సంథింగ్ -d తర్వాత /project1 kk2 అట్లా. ఆల్రెడీ ప్రీతి ఉంది కాబట్టి kk2 యూజర్ యాడ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంట. సో ఓ డైరెక్టరీ ఇవ్వాలి. యూజర్ యాడ్ project1 ఇంకోటి ఏమంటే an1 అని ఇద్దాం. an1 అందాం. ఓకే. స్టోన్ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ మనకి ఇది project5 అని ఇద్దాం. చాలా ఉన్నాయి అవి. mkdir project5 ఓకే. సో project5 ఇచ్చేసి యూజర్ యాడ్ -d /project5 అని ఇద్దాం. ఓకే, తయారైపోతున్నది. అంటే మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏంటంటే క్రియేట్ అయిపోతున్నాడు అన్నమాట. మనం కొన్ని ఉన్నాయి చూసుకోవాలి యాక్చువల్ గా. యూజర్ యాడ్ mkdir /project ఫ్రెష్ project10 అందాం. project10 ఓకే ఇచ్చి అప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూజర్ యాడ్ ది project10 అని ఇద్దాం. an10 యూజర్ పేరు అది యాక్చువల్ గా.
U10 అని ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. యూజర్ 10 అని ఇచ్చుకోవచ్చు. U10 అని కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను VIN 10 అని ఇచ్చా వరకు జస్ట్ అట్లా. యూజర్ వ్యాన్ 10 అనేవాడికి ప్రాజెక్ట్ 10 అనేది అసైన్ చేస్తున్నా డైరెక్టరీని. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. మొత్తం డిలీట్ చేయాలి మనం. సిడి ప్రాజెక్ట్ 5 ఉంది, ప్రాజెక్ట్ 5 ఉంది, ప్రాజెక్ట్ 10, ప్రాజెక్ట్ 1 3 ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మనం సింపుల్ గా RM DIR ప్రాజెక్ట్ 1, RM DIR ప్రాజెక్ట్ 10, RM DIR ప్రాజెక్ట్ 5. ఓకే, LS ఇప్పుడు ఎవరు లేరు, అక్కడ ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకున్నాం. సిడి టిల్డా అంటే బ్యాక్కి వెళ్తాం. ఎస్, బ్యాక్కి వెళ్ళిన తర్వాత క్యాట్ ETC పాస్ట్ అప్డేట్. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆల్రెడీ అసైన్ అయిపోయారు. అసైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేస్తున్నాం కాబట్టి అది ఎర్రర్ వస్తున్నాం. అసైన్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఫ్రెష్ గా రామ, ప్రీతి వీళ్ళందరూ ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెష్ గా తీసుకోండి ఒకటి ఏదైనా సరే. MKDIR /project 100 10 100. సారీ, ప్రాజెక్ట్ 100 తయారు చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, యూజర్ యాడ్ -d /project 100. ఓకే, 100. ఇది యాక్చువల్, ఇది స్టోరీ. అంటే ఆ ప్రాజెక్ట్ 100 అనేది ఈ వీడికి ఇచ్చేస్తున్నాను. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోతుంది. యూజర్ యాడ్ నాట్ క్యాట్ చూద్దాం, ఏం లేదు. క్యాట్ పాస్ట్ అప్డేట్. ఓకే, 110 కి ఓకే 110 వచ్చేసింది. చూసారా, 110 కి /project 100 వచ్చేసింది. మిగతా వాటికి కూడా వచ్చేసింది. యాడ్ అవుతుంది అది. సో అలాగే ఈ ప్రాజెక్ట్ 100 అనేది దాని ఇన్ఫర్మేషన్, ఇప్పుడు సపోజ్ ఈ యూజర్ ఉన్నాడు, 100 అనే యూజరు ప్రాజెక్ట్ 100 లో పనిచేస్తూ ఉంటాడు. వాడు లాగిన్ అయితే వాడి డైరెక్టరీ ఏంటి, 100 కాదా? అవునా కాదా? VIN 100 అనే యూజర్ లాగిన్ అయితే వాడి డైరెక్టరీ ఇది. కానీ ఇక్కడ అంతే, ప్రాజెక్ట్ 100. దాంట్లో ఆ స్టఫ్ అంతా దాంట్లో స్టోర్ అవుతా ఉంటుంది. లేదు మనం డైరెక్టరీ మార్చాలి అంటే అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా, యూజర్ యాడ్ కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, యూజర్ మోడ్ -d తర్వాత /project 2. అప్పుడేంటి, ప్రీతి. అంటే యూజర్ ప్రీతినే, బట్ డైరెక్టరీ చేంజ్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ కమాండ్ ఏం ఉపయోగించాం, యూజర్ మోడ్. యూజర్ యాడ్ అయితే ఇలాగా, అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యాడింగ్ ప్రాజెక్ట్ 1 folder టు ద ప్రీతి యూజర్. ఇలా చేయాలి. ద సెకండ్ టైం మీన్స్ వాట్ ఐఎమ్ మోడిఫైయింగ్, ఐ వాంట్ టు మోడిఫై ద ఫోల్డర్ ఆఫ్ ద ప్రీతి యూజర్. అప్పుడు యూజర్ మోడ్ వాడాలి. యూజర్ యాడ్ ఇప్పుడు వాడాలి, యూజర్ మోడ్ ఇప్పుడు వాడాలి అని తెలుసుకోవాలి. దిస్ ఇస్ at the time of user creation. ఇక్కడ ఏంటిది, modify the existing folder.
మోడిఫై ద ఎగ్జిస్టింగ్ ఫోల్డర్. అర్థమైందా? ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ని మాడిఫై చేయటం. లేకపోతే యాడింగ్ న్యూ ఫోల్డర్, యాడింగ్ న్యూ ఫోల్డర్ టు ద ఎగ్జిస్టింగ్ యూజర్. అంటే ప్రీతి అనే యూజర్ ఉన్నది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, యాడింగ్ న్యూ ఫోల్డర్ టు ద ఎగ్జిస్టింగ్ యూజర్. సరే, ఇప్పుడు పొరపాటులో ఇక్కడ నేను యూజర్ యాడ్ రాసి -d రాసి /project3 అని రాసా, ప్రీతి అని రాసా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా, రైటా, రాంగా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ స్టేట్మెంట్ లో ఎవరు చెప్తారు? ఈ స్టేట్మెంట్ లో ఏం జరుగుతుంది, ఎవరు చెప్తారు? యూజర్ యాడ్ రాశాను, -d రాశాను, project3 రాశాను, ప్రీతి అని రాశాను. ఆల్రెడీ ప్రీతి యూజర్ ఈజ్ అవైలబుల్, అవునా కాదా? Yes, sir. Yes, sir. మరి ప్రీతి యూజర్ అవైలబుల్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుందా? అవుతుందా? అవదు. ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఉన్నది, Already user. ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ user ఉన్నది ఉన్నాయి, కాబట్టి మళ్ళీ యూజర్ యాడ్ కాదు. నువ్వు కావాలంటే ఇక్కడ ఏంది, యూజర్ యాడ్ కాకుండా యూజర్ User మోడ్. mod. అప్పుడు project3 అనేది అసైన్ అయింది ఎవరికి? ప్రీతి యూజర్ కి. ప్రీతి ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ యూజర్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అదేంది ఎర్రర్. వాడు అడుగుతాడు ఇది ఎర్రర్ అని, ఎర్రరా కాదా అని. సో దీన్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేయగలం అంటే అప్పుడు ఇట్లా రాయాలి, యూజర్ మోడ్ రాసి -d రాసి project3 రాస్తానని చెప్పాలి. ఆ ఫోల్డర్ని అట్లా రాయొచ్చు. లేదు అన్ని ఒకేసారి మోడిఫికేషన్ చేసుకోవచ్చా? ఎక్స్పైరీ డేటు, యూజర్ ఫోల్డర్ అన్ని ఇవ్వచ్చా? అన్ని ఇవ్వచ్చు. ఏం చేయొచ్చు? యూజర్ ఫోల్డర్ ఇవ్వచ్చు, యూజర్ ఫోల్డర్ ఇవ్వచ్చు, యూజర్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వచ్చు, యూజర్ ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వచ్చు, యూజర్ ఫోల్డర్ ఇవ్వచ్చు, యూజర్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వచ్చు. ఇంకా ఏమేమి ఇవ్వచ్చు? ఇంకా యూజర్ ఐడి కూడా ఇవ్వచ్చు. ఏమని చేయొచ్చు? యూజర్ ఐడి కూడా ఇవ్వచ్చు. యూజర్ ఐడిని కూడా మార్చొచ్చా? ఎస్, యూజర్ ఐడిని కూడా మార్చొచ్చు. మరి యూజర్ ఫోల్డర్ మార్చాలంటే ఏం చేయాలి? యూజర్ ఫోల్డర్ అసైన్ చేయాలన్నా మార్చాలన్నా మనం ఏం వాడాలా? -d. డి మీన్స్ వాట్? డైరెక్టరీ. యూజర్ ఎక్స్పైరీ డేట్ మార్చాలంటే ఏం వాడాలి మనం? ఈ అవునా? ఈ యూజర్ ఐడి మార్చాలంటే కూడా యూజర్ ఐడిని అసైన్ చేయాలన్నా మార్చాలన్నా మనం స్మాల్ యూ యూజర్ ఎక్స్పైరీ డేట్ స్మాల్ ఈ స్మాల్ డి. చూసారా? యూజర్ ఐడి మార్చొచ్చు, యూజర్ ఎక్స్పైరీ డేట్ మార్చొచ్చు, యూజర్ ఫోల్డర్ పేరు కూడా మార్చొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో మనం ఇంకో పని కూడా చేయొచ్చు. ఎలాగో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనం యూజర్ ఐడి మారుద్దాం, చూద్దాం. యూజర్ ఐడి, సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు, ఇది రూట్. సో క్యాట్ రాసి /etc పాస్వర్డ్ రాద్దాం, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇక్కడ రామ అనే యూజర్ ఉన్నాడు, ఫస్ట్ వర్స్ లో ఉన్నాడు. చూసారా? రామ అనే యూజర్ ఉన్నాడు. ఓకే, బాగుంది. సరే, ప్రీతి యూజర్ ఉంది. ఓకే, వాళ్ళ ఐడి ఎంత అంటే 1002 ఉంది. యాక్చువల్ 1002 ఉంది ఐడి. బట్ నేనేమనుకుంటున్నానంటే ఒక 500 600 ఏదో మారుద్దాం అనుకుంటున్నాను. అంటే దట్ మీన్స్ వాట్, వచ్చేసి ఒక 1500 మారుద్దాం అనుకుంటున్నాను. 1500 ఒక 1500 అంటే 100 తీసేసి 1500 చేయాలి. ఇప్పుడు నేను అర్జెంట్గా ఫాస్ట్గా. మరి 1500 చేయాలంటే అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు సింపుల్గా చూడండి, ఇక్కడికి వెళ్ళాలా, యూజర్ ఐడి మార్చాలి కదా. యూజర్ ఐడి మార్చాలంటే ఉన్న యూజర్ని మార్చాలా, లేదు మనమే అసైన్ చేయాలంటే చేయొచ్చు.
మొత్తం 3 దారులు యాక్చువల్‌గా మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టు. యూజర్ యాడ్ అనేది ఒక స్టైల్. తర్వాత రెండో స్టైల్ యూజర్ యాడ్ రెండో స్టైల్. యూజర్ యాడ్ ఇచ్చి -u ఇచ్చి 1500 KK1. అర్థమైందా? ఇదొక స్టైల్. మూడో స్టైల్ ఉంది. మూడో స్టైల్ ఏంది? యూజర్ మోడ్ -u 1600 KK1. ఈ 3 స్టేట్మెంట్‌కి మీరు డిఫరెన్స్ అర్థమైందా? ఒక స్టేట్మెంట్‌లో ఏంది? యూజర్ యాడ్ KK1. సింపుల్‌గా యూజర్‌ని యాడ్ చేయటం. సింపుల్‌గా యూజర్‌ని యాడ్ చేయటం. ఎక్కడ? ఇక్కడ. ఫస్ట్ దాంట్లో. సింపుల్‌గా యూజర్‌ని యాడ్ చేయటం. రెండో దాంట్లో ఏంటి? సింపుల్‌గా నాకొద్దు. నేనే యూజర్ ఐడీని అసైన్ చేస్తున్నా. రెండో దాంట్లో. మూడో దాంట్లో ఏంది తెలుసా? లేదు లేదు. నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇచ్చిన యూజర్ ఐడీ నాకు నచ్చలేదు. అందువల్ల నేను 1600 మార్చాలనుకుంటున్నాను. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్. కొంత టైం తర్వాత. ఫస్ట్ టైమ్ ఏమో యూజర్ ఐడీ ఫస్ట్ ప్లేస్‌లో యూజర్ ఐడీ ఎవరిస్తారు? యూజర్ ఐడీ గివెన్ బై ఎవరు? యూజర్ ఐడీ గివెన్ బై యెస్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? యెస్. చెప్పాలా? ఆన్సర్. యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 3 స్టేట్మెంట్‌లు రాసాం. చూసారా 3 స్టేట్మెంట్‌లు? Yes, sir. User add ఆ! KK1. ఆ! రెండో స్టేట్మెంట్ ఏంటి? యూజర్ యాడ్ యూ 1500. 1500. యూజర్ మోడ్ యూ 1600 కదా! ఫస్ట్ Yes, sir. స్టేట్మెంట్‌లో ఏం జరిగిద్ది? User ID. యూజర్ యాడ్ KK1 అంటే ఏమొచ్చిద్ది తెలుసా? ఏమొస్తది? ఫస్ట్ పాయింట్ KK1 అని యూజర్ వస్తుంది. యూజర్ నేమ్ వస్తుంది. అవునా? Yes, yes, sir. 2 ఏమొస్తది? యూజర్ ఐడీ వస్తుంది. 3 ఏమొస్తది? షెల్ ఎన్విరాన్మెంట్ ID. వస్తుంది. షెల్ ఎన్విరాన్మెంట్. Yeah. అవునా? 4 ఏమొస్తది? యూజర్ ఫోల్డర్ వస్తుంది. User folder ఇదే వస్తుంది. మీరు చెప్పాల్సింది. Okay, okay. అదే ఇప్పుడు యూజర్ యాడ్ KK1 అని రాస్తే ఎగ్జిక్యూషన్ చేస్తే యూజర్ నేమ్ వస్తది. యూజర్ ఐడీ వస్తుంది. షెల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. యూజర్ ఫోల్డర్ వస్తుంది. ఇలా రాస్తే. నేనేమంటున్నానంటే అలా రాస్తే అలా వచ్చింది గదా! ఇక్కడ యూజర్ ఐడీ వరకే నాకు మార్చాలా? యూజర్ ఐడీ ఇదే అసైన్ చేయాలా నేను అనుకుంటున్నా. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్ ఐ వాంట్ టు అసైన్ ఎ యూజర్ ఐడీ. యూ కెన్ ఆల్సో అసైన్ ద యూజర్ ఐడీ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్. యూజర్‌ని తయారు చేసేటప్పుడే యూజర్ ఐడీని నువ్వు రాసుకో. రాసుకోవాలంటే ఎంత? యూ రాసి 1500 రాయి. అర్థమైందా? Yes, sir. దీనివల్ల ఏమైద్ది? ఐయామ్ అసైనింగ్ ద యూజర్ ఐడీ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్. లేదు లేదు. కొంత టైం తర్వాత యూజర్ ఐడీ నాకు నచ్చలేదు అనుకుంటే 1600 చేసుకో. బట్ 1600 చేయాలంటే ఏం చేయాలప్పుడు? మోడిఫికేషన్ అది. అర్థమైందా? Yeah, 1, existing 2 user ఏంటి? ID modification. మోడిఫికేషన్. యెస్ ప్రీతి ఔట్ ఆఫ్ ఆర్డరా? లైన్‌లో ఉన్నావా? లేదు సార్, వింటున్నాను సార్. వింటున్నావా? ఎస్ సార్, ఎస్ సార్. 1, 2, 3 డిఫరెన్స్‌లు అర్థమైనయా? ఎస్ సార్, ఎస్ సార్. 1 ఎప్పుడు? 2 ఎప్పుడు? 3 ఎప్పుడు చెప్పు? 1 అనేది మనం యూజర్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు అవన్నీ క్రియేట్ అవుతుంటాయి సార్. బై లైనెక్స్. బై లైనెక్స్. ఆ! ఓకే. మనం ఎక్సలెంట్. యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు ఐటీ కూడా ఇవ్వాలనుకుంటే యూజర్ యాడ్ -u అది యూజ్ చేయాలి. ఆ! ఈళ్ళెవరు? బై యూజర్. బై యూజర్. ఓకే. ఆ! తర్వాత నెక్స్ట్ ఇదేందిది? మనం మూడోది. థర్డ్‌ది ఏంటంటే యూజర్ ని అది ఐడి యూ వాంట్ టు ఇచ్చాక కూడా మోడిఫై సమ్ ద టైమ్స్ మోడిఫై హ్మ్. చేసుకోవాలంటే ఎప్పుడైనా ఆ! ఈ యూజర్ మోడ్ అనేది యూజ్ చేయాలి. ఎవరు? బై యూజర్. యూజర్. అంతే. ఫస్ట్ స్టెప్‌లో మాత్రం లైనెక్స్ తీసుకునిద్ది అంతా. 2, 3 మాత్రం మనం తీసుకుంటాం. సో, ఆ లైనెక్స్ తీసుకోవడం వల్ల Yes. ఉపయోగం ఏంది? అది ఇస్తది డిఫాల్ట్ వాల్యూస్‌ని. మనం ఏమి ఇవ్వలేం. మనం ఏదైనా ఇవ్వాలంటే ఇది సెట్ చేయాలా. 1, 2, 3 యూజర్ యాడ్ Yes. యూ 1500 KK1. అంటే ఇప్పుడు 1500 ఐడీ తోటి KK1 అనే వ్యక్తిని తయారు చేయి అని చెప్తున్నాం. అర్థమైందా? 1500 ఐడీ తోటి. అప్పుడు 1500 ఐడీ మాత్రమే వస్తది KK1కి. వేరేది రాదు. లైనెక్స్ ఇచ్చేది వేరే ఇచ్చిద్ది. సరే ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ క్లియర్ రాసి ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ యాడ్ -u 1500
KK10 అని కొడదాం. యూజర్లు ఎంతమంది ఉన్నారు తెలియదు. KK10 అవునా, -u 1500 KK10 ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు ఏమవుద్ది, KK10 అనే యూజర్ యాడ్ అవుతాడు. అట్ ద సేమ్ టైం వాడికి ఐడి ఎంత వస్తుంది, 1500 మాత్రం వచ్చింది. అవునా కాదా? Yes, sir. సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ చూడాలంటే మనం sir. ఎలాగా, ఈ డీటెయిల్స్ క్యాట్ etc కాస్ట్ WD. Past WD. సో KK10 యొక్క చూసారా 1500 వచ్చేసింది. ఇది వచ్చిందా? Yes, sir. మరి ఈ 1500 ఇంకోటి ఏంది, దీని గొడవ దాని గొడవ తర్వాత చెప్తా నేను. అదే గ్రూప్ కి group ID. సంబంధించి నేను చెప్తా. ఓకే, అదే లేదు ఈ 1500 మార్చాలంటే మళ్ళీ ఏం చేయాలా, యూజర్ మోడ్ User mode. అంటే ఇది వాడాలా. అది యూజర్ మోడ్ కి యూజర్ యాడ్ కి తేడా. సో మళ్ళీ అప్పుడు ఏం చేస్తున్నాం, యూజర్ మోడ్ -u 1600 1600 KK10 KT. ప్రెస్ ఎంటర్ బటన్. యూజర్ మాడిఫై, అప్పుడు KK10 కి ఎంత యూజర్ ఐడి రావాలా, 1600 రావాలి. క్లియర్ లో ఇక్కడ క్యాట్ etc 1600 వచ్చిందా, యూజర్ ఐడి మారింది చూసారా, అవునా 1600. ఇదే ఈ 1500 మీరు పక్కన పెట్టండి, అది గ్రూప్ కు సంబంధించి, ఇది ఇంతే 1600 అట్లా. అలా మనం ఒకసారి మార్చుకోవచ్చు, అవసరమైనప్పుడు తీసేయొచ్చు, లేదా మనమే ఏసేం చేయొచ్చు, లేదా లైనెక్స్ కి వదిలేయచ్చు. లైనెక్స్ కి వదిలేయాలంటే ఫస్ట్ వన్, లైనెక్స్ కి వదిలేయాలంటే ఫస్ట్ వన్, లేదు మనమే చేయాలంటే సెకండ్ వన్, లేదు మనమే ఇచ్చాము 1 month తర్వాత దాన్ని మార్చాలంటే థర్డ్ వన్. అది దేనికైనా, అది యూజర్ ఫోల్డర్ కైనా అదే, యూజర్ కి ఇది ఫోల్డర్ అనుకోండి. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ లో యూజర్ ఇది ఒకటే అనుకుందాం, యూజర్ యాడ్ KK1 KK2 అని రాసుకోండి. ఓకే, ఇక రెండో ప్లేస్ లో యూజర్ యాడ్ మనం అది యూజర్ ఐడి మార్చాం కదా, ఇప్పుడు ఫోల్డర్ మార్చాలా. ఫోల్డర్ అంటే /project1 KK1. ఉన్న ప్రాజెక్ట్ ఫోల్డర్ ను మార్చాలంటే మళ్ళీ దాన్నే మూడో స్థాయిలో ఇక్కడ రాస్తాం. ఏమని, యూజర్ మోడ్ -d సంథింగ్ project2 KK1 అంతే. KK2 ఇది విషయం. ఇది యాక్చువల్ అంటే ఒకసారి ఇదేమో యూజర్ ఐడి, ఒకటేమో యూజర్ ఐడిది, ఇంకోటేమో ఫోల్డర్ది. అలాగా మనం ప్రతిదీ చేసుకోవచ్చు. ఫస్ట్ లైను యూజర్ ఐడి, రెండో లైను ఫోల్డర్. ఒకసారి ఫోల్డర్ project1 ఇచ్చాను, రెండోసారి project2 ఫోల్డర్ ఇచ్చాను. ఎవరికి, KK2 యూజర్. అట్లా నా ఇష్టం. అట్లా ఫోల్డర్ మార్చొచ్చు, ఐడి కూడా మార్చొచ్చు. తర్వాత పూర్తి స్థాయిలో లాగిన్ ఇన్ఫర్మేషన్ కూడా మార్చొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఇవి కొంత మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. అది కన్ఫ్యూజ్ ఏమైనా అవుతున్నారా మీరు, ఏమన్నా లేదుగా? ఇనిషియల్ గా అనిపించింది సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఇనిషియల్ లో కొద్దిగా ఇప్పుడు ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటది, బట్ ఇప్పుడు ఓకే. ఏదైనా మనం ఇంతే చేస్తాం. సో దీని నోట్స్ ఇది మీకు పంపించాలా, లేదా మీరు సపరేట్ గా ఉన్నదా నోట్స్? నేను ఆల్రెడీ పంపించాను నోట్స్, అది దాంట్లో డీటెయిల్ గా ఉన్నది. ఇది పంపించమంటే సెండ్ చేస్తాను నేను. ఓకేనా సార్? ఇది కూడా పంపిస్తారా? ఓకే. రిఫరెన్స్ కోసం చూసుకోండి. అదే సార్. సో మీరు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు రేపు కూడా ఒక క్లాస్ ఉంది యూజర్ మేనేజ్మెంట్ మీద. తర్వాత మనం స్టూడియో మేనేజ్మెంట్ మీద మాట్లాడదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. ఓకే సార్. Yeah.